హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అంతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి భావమరదల కథతోటైతే వచ్చేసానండి. ఆలస్యం చేయకుండా నేను కథలోకి వెళ్ళిపోతాను. మీరు కూడా ఆలస్యం చేయకుండా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నలుగు కార్యక్రమం జరుగుతుంది. పెళ్లి కూతురికి ఒళ్ళంతా నలుగు పెట్టి మంగళ స్నానం చేయిస్తున్నారు. బంధువులతో వచ్చేపోయే పేరంటాలతో ఇల్లంతా హడావిడిగా ఉంది. అందరి మొహాల్లోనూ ఆనందం కనిపిస్తుంది, కానీ పెళ్లి కూతుర్ల మొహంలో ఆ ఆనందం అయితే లేదు. తమ పెళ్లి జరుగుతుంటే సంతోషించని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి? నలుగు కార్యక్రమం పూర్తయింది. పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తున్నారు. తను మాత్రం మరబొమ్మల అలా ఏ చలనం లేకుండా ఉంది. అందరూ పెళ్లి పనుల్లో మునిగి తేలుతూ ఉన్నారు. తనని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం కూడా లేదు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలి? వరసైన వాడే వరుడై వస్తుంటే ఆనందించాలి, కానీ ఈ బాధ ఏంటి? ఎందుకు నాకు ఇప్పుడు ఆనందంగా అనిపించటం లేదు? బావ కోసం ఇన్నాళ్ళు వేచి చూశాను. ఇప్పుడు తను నన్ను పెళ్లి చేసుకుంటాను అంటే ఎందుకు మనసు అంగీకరించటం లేదు? ఈ పెళ్ళైతే బావ నాకు సొంతం అవుతాడు. అది ఎంత సంతోషకరమైన విషయం. కానీ నాకెందుకు ఆనందంగా అనిపించటం లేదు? ఇలా పలు రకాల ఆలోచనలు మనసులో చేరి తనని ఉన్న చోట ఉండనివ్వటం లేదు. నెమ్మదిగా మనసు గత ఊహల్లోకి వెళ్ళింది. బావా, ఆగు, నేను వస్తున్నా. వద్దు, నువ్వు రావద్దు. నువ్వు వస్తే మా ఫ్రెండ్స్ నన్ను కూడా ఆడొద్దు అంటున్నారు. ఆడపిల్లలతో ఏంటి ఆటలు అంటూ నన్ను ఏడిపిస్తున్నారు. ప్లీజ్ బావా, నేను ఎవరితో ఆడుకోను మరి, నువ్వు లేకుండా అంటూ ఏడుస్తూ కూర్చుంది అను. ఇంతలో అనుకి మేనత్త దీపుకి అమ్మాయిన విరజ అటుగా వచ్చింది. ఏడుస్తూ ఉన్న అనుని చూసి, ఒరే దీపు, ఆగరా, పాపం దీన్ని కూడా తీసుకొని వెళ్ళు, ఒక్కదాన్నే అలా వదిలేస్తే ఎలారా అంటూ అరుస్తోంది విరజ. అమ్మా, దాంతో ఉంటే నన్ను కూడా వద్దంటున్నారమ్మా నా ఫ్రెండ్స్. అయినా దానికి మీరంతా ఉన్నారు కదా, మీ దగ్గరే ఉంచుకోండి అంటూ అక్కడి నుంచి పారిపోయాడు. నువ్వు రా తల్లి అంటూ తనని హక్కున చేర్చుకుంది విరజ. లోపలికి తీసుకుని వెళ్ళి తన పక్కనే కూర్చోపెట్టుకుని కథలు చెప్పటం మొదలుపెట్టింది. అనగనగా ఒక రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి రాకుమార్తెని దొంగల బారి నుండి తప్పించి తీసుకొని వెళ్తాడు అంటూ విరజ కథ చెప్తూ ఉన్నంతసేపు చాలా బుద్ధిగా కూర్చొని వింది అను. రెక్కల గుర్రం మీద తనని కూడా అలా రాకుమారుడు వచ్చి తీసుకొని వెళ్తాడు అని ఊహించుకుంటూ ఉండేది. అమ్మ, ముహూర్తానికి సమయం అవుతుంది, పెళ్లి కుమార్తెను పెళ్లి కొడుకుని తీసుకొని రండి అని పంతులు గారు అనటంతో తన గదిలోకి వచ్చారు అను అమ్మ పెద్దమ్మ. వాళ్ళు గదిలోకి రావటంతో అను కూడా ఊహల్లో నుంచి బయటకు వచ్చింది. వాళ్లతో పాటు వెళ్ళి పెళ్లి మండపంలో కూర్చుంది. అమ్మాయితో గౌరీ పూజ చేయిస్తున్నారు పంతులు గారు. పసుపు రంగు పట్టు చీర, దానికి కుంకుమ రంగు అంచు మామిడి పిందెల డిజైన్. ఆ చీరలో మహాలక్ష్మిలా ఉంది అను. చూడటానికి 2 కళ్ళు సరిపోవడం లేదు అక్కడ ఎవ్వరికి. అన్నీ ఉన్నా అను ముఖంలో చిరునవ్వు మాత్రం లేదు. ఏదో ముక్తసరిగా ఉందంతే. ఈలోగా అను పక్కనే వచ్చి పీటల మీద కూర్చున్నాడు దీపు. ఒక్కసారి దీపు వంక చూసి మళ్ళీ తలదించుకుంది అను. దీపు కళ్ళలో ఏ రకమైన భావన లేదు. పంతులు గారు వధూవరులతో పూజ చేయిస్తున్నారు, కానీ అను మనసులో మాత్రం గతకాలపు జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయి. ఎంత ప్రేమించింది తను బావని, ఎంతగా ఇష్టపడింది. దీపుకి మాత్రం అను అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇంట్లో అందరూ అనుని చాలా అపురూపంగా చూసుకుంటారు. అను పుట్టాక వాళ్లకు బాగా కలిసి వచ్చిందని అందరూ అనుని గారాబం చేస్తారు. దీపు వాళ్ళది ఉమ్మడి కుటుంబం. శ్రీనివాసు, శేషగిరి, విరజ ముగ్గురు పద్మనాభం గారి పిల్లలు. విరజ వారి ఆఖరి సంతానం. అన్నదమ్ములు ఇద్దరు కలిసి తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తూ ఉండేవారు. విరజ తండ్రి కోరిక మేరకు విరజ భర్త నందు కూడా తనకి ఎవరూ లేకపోవడంతో అక్కడే ఉండటానికి వాళ్ళతో పాటే తను కూడా మామగారి వ్యాపారంలో భాగం పంచుకోవడానికి ఒప్పుకున్నాడు. శేషగిరి వాళ్లకు పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టరు. దాంతో దీపు అన్నయ్య వర్ధన్ని దత్తత తీసుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళకి అమ్మాయి పుడుతుంది. ఆ అమ్మాయికి రాజేశ్వరి అని పేరు పెడతారు. విరజ నందుల కూతురు అనురాధ, కొడుకు ప్రతాప్. పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా అను ఆ కుటుంబంలో అందరి గారాల పట్టి. పెద్దలందరూ కలిసి వ్యాపారం చేసుకుంటూ ఉంటే పిల్లలందరూ కలిసి పెరుగుతారు. ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం, ప్రేమలు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. శ్రీనివాసు భార్య భారతి, శేషగిరి భార్య సరస్వతి తోడుకోడళ్ళైన సొంత అక్క చెల్లెలలాగా ఉంటారు. అలా అందరూ కలిసిమెలిసి ఉండటంతో ఆ ఇంట్లో ఆనందాలు వెల్లువెత్తుతాయి. ఆ ఇల్లు ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేది. అందుకని ఆ ఊళ్ళో పద్మనాభం గారు అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు అన్న అందరికీ గౌరవమే. అందరూ అన్నదమ్ములు వాళ్ళలాగా ఉండాలి అని తోడికోడళ్ళు వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటారు.
అనుకి దీపుతో ఆడుకోవడం అంటే ఇష్టం. దీపుకి అనుతో ఉండటం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అనుకి మాత్రం దీపు మీద ఉన్న ఇష్టం వయస్సుతో పాటు పెరుగుతూ వచ్చింది. అలాగే దీపుకి అను మీద కోపం కూడా పెరిగింది. అను మాత్రం పెద్దయిన చిన్నతనంలో అత్త చెప్పిన రాకుమారుడి కథను మాత్రం మర్చిపోలేదు. దీపు తన కోసం రెక్కల గుర్రం మీద వస్తాడు అని ఊహించుకునేది. అలాగే తనని ఒక రాకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి తీసుకుని వెళ్తున్నట్టు కల కూడా వచ్చేది. కానీ ఆ కలలో ఉన్న ఆ రాకుమారుడి మొహం మాత్రం తను చూడలేకపోయేది. అదే కల అనుకి ఎప్పుడు వస్తూ ఉండేది. ఒక్కోసారి తన బావ దీపుని పెద్దయ్యాక అలా ఉంటుందిలేరా అనుకొని సరిపెట్టుకునేది. ఒక్కోసారి ఆ ముఖం ఎవరో తనకు తెలిసిన వాళ్ళలాగా అనిపించేది. అలా ఆ కల వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక్కోలా కలవరపాటికి గురి అయ్యేది అను అది ఎవరు అని ఆలోచిస్తూ ఉండేది. అలా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి అనుకి. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి అబ్బాయికి కాళ్ళు కడగండి అని పంతులు గారు చెప్పడంతో విరజ నందు వెళ్ళి దీపు కాళ్ళు కడుగుతారు. తర్వాత ముహూర్త సమయం కావస్తుంది, జీలకర్ర బెల్లం పెట్టాలి అమ్మా, సిద్ధం చేశారా అని అడిగారు పంతులు గారు. ఇదిగో అండి జీలకర్ర బెల్లం అంటూ తెచ్చి ఆయనకు ఇచ్చారు. బాబు, అమ్మా, ఇదిగో ఈ జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు ఒకేసారి పెట్టండి. బాబు, భజంత్రీలు వాయించండి అన్నారు పంతులు గారు. అయ్యో, జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్టే దేవుడా, ఇప్పుడు ఎలా ఈ పెళ్ళి ఆపేది, ఎలాగా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ మళ్ళీ అదేంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, బావంటే ఇష్టం కదా నాకు, మరి బావతో పెళ్ళంటే నా మనసు ఎందుకు అంగీకరించడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి, ఈ పెళ్లి చేసుకుంటే బావకి నేను భారం అవుతాను తప్పించి తన మనసులో నాకు స్థానం ఉండదు, తన మనసులో నాకు చోటు లేదు అని తెలిసాక తన జీవితంలో ఎలా అడుగు పెట్టగలను, లేదు, ఈ పెళ్ళి జరగకూడదు, ఆగిపోవాల్సిందే, కానీ ఎలా ఆపాలి ఈ పెళ్ళి, ఒకవేళ నేనే ఈ పెళ్ళి వద్దు అంటే అమ్మో ఇప్పటి వరకు బావ కావాలి అని అడిగిన నేను ఇప్పుడు ఒక్కసారిగా పెళ్ళొద్దు అంటే అందరికీ అనుమానం వస్తుంది, మరెలా, ఏం చేయాలి, ఇలా పలు రకాలుగా ఆలోచిస్తున్న అనుకి తన పెళ్ళి ఆగిపోవాలి అన్నదే సరైనదని అనిపించింది. కానీ దానికోసం ఏం చేయాలో పాలుపోక మౌనంగా అలా ఉండిపోయింది. బాబు, ముహూర్త సమయం దాటిపోతుంది, ఇలా వచ్చి అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేయి బాబు అంటూ పిలుస్తున్నారు పంతులు గారు. అయ్యో దేవుడా, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు ఈ పెళ్లి జరిగిపోతే బావ ముందు నేను దోషిగా నిలబడాల్సి వస్తుంది, దేవుడా నువ్వే కాపాడాలి అని మనసులో కోరుకుంటూ ఉంది ఆ దైవాన్ని. బంధువులు, స్నేహితులు అందరూ ఆ సుముహూర్త సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీపు కళ్ళలో ఇప్పటికీ ఏ రకమైన భావన కనిపించడం లేదు. ఈ పెళ్ళి ఇష్టం ఉందా లేదా ఎలా తెలుసుకునేది అనుకుంటూ ఉంది అను. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి అనుకి. కాళ్ళు చేతులు చల్లగా అయిపోయాయి. ఈ ఆలోచనల ఉధృతిని తట్టుకోలేక తన మనసు మదన పడుతూ తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అనుకి. కాసేపు ఆగితే కళ్ళు తిరిగి పడిపోయేలాగా ఉంది తన పరిస్థితి. ఒక పక్క బావ కావాలి అనుకుంటూనే బావతో పెళ్లి జరగకూడదు అని కోరుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి పెళ్లి మండపం బయట అంతా ఏదో కలకలం రేగింది. ఏమై ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు. తాలిబొట్టు చేతిలో పట్టుకొని ఎవరైనా వచ్చి ఈ పెళ్ళి ఆపితే బాగుంటుంది అన్నట్టు ఆలోచిస్తూ అనుమానంగా చూస్తూ ఉన్నాడు దీపు. అప్పుడే బయట నుంచి నేరుగా ఒక వ్యక్తి పెళ్లి మండపంలోకి వచ్చి దీపు ఎదురుగా నిల్చొని ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని అన్నాడు. ఆ మాట అన్నదే ఆలస్యం. వెంటనే పెళ్లిపీటల మీద నుంచి లేచి వచ్చేసింది అను. దీపు మాత్రం అలా స్థానువైపోయాడు. ఒక్కసారిగా పెళ్లి మండపంలో అందరూ పైకి లేచారు. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. దీపు వాళ్ళ నాన్న, పెద్దనాన్న ముందుకొచ్చి అసలు ఎందుకు ఈ పెళ్ళి ఆపాలి చెప్పు అంటూ ఆ వ్యక్తి చొక్కా పట్టుకొని అడుగుతున్నారు. విరాట్ అంటూ అతన్ని చూడగానే గబగబా స్టేజ్ దిగి కిందకు వస్తాడు దీపు. ఆ పేరు వినగానే విరాట్ అంటే మన ఎమ్మెల్యే నాయకుడు గారి అబ్బాయి విరాటేనా అని అడుగుతారు దీపు వాళ్ళ నాన్న. అవును అని చెప్తాడు దీపు. వెంటనే అతన్ని పట్టుకున్న చేయి వదిలేస్తారు ఇద్దరు. దీపు తాతగారైన పద్మనాభం ఏమైంది బాబు, అసలు ఏం జరిగింది చెప్పు, ఎందుకు ఈ పెళ్ళిని ఆపమన్నావు అని అడుగుతాడు. చెప్తాను తాతగారు, అన్నీ చెప్తాను, కానీ ముందు ఒక విషయం తెలుసుకోవాలి అంటాడు విరాట్. ఏంట్రా అది అని అడుగుతాడు దీపు. అనిత అంటాడు విరాట్. అనితకి ఏమైందిరా చెప్పు అంటూ కంగారు పడతాడు దీపు కంగారు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. దీపు మాత్రం కంగారుగా విరాట్ భుజం పట్టుకొని కుదిపేస్తూ చెప్పరా అనితకేమైంది అని ఏడుస్తూ ఉంటాడు. అనిత అని గట్టిగా పిలుస్తాడు విరాట్. ఆ పిలుపుకి బయట నుంచి ఒక అమ్మాయి నెమ్మదిగా నడుచుకుంటూ విరాట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. దీపు, నువ్వు చెప్పినట్టు అనితని చూసుకున్నాను, కానీ
అని ఆగుతాడు. కానీ ఏంట్రా అసలు ఏం జరిగింది చెప్పు అంటాడు దీపు. నేను ఒక్క క్షణం ఆలస్యంగా వెళ్ళి ఉంటే ఈ పాటికి అనిత మనకు దక్కేది కాదు అని విరాట్ బాధపడతాడు. అనిత ఏమైంది నీకు, బాగానే ఉన్నావు కదా అని అనిత దగ్గరికి వస్తాడు దీపు. అనిత తడి బట్టలతో వణుకుతూ ఉంటుంది. అది చూసిన అను అనితని తీసుకుని లోపలికి వెళ్తుంది. తన రూములో ఉన్న తన బట్టలు అనితకిచ్చి మార్చుకోమని చెప్తుంది. అనిత బట్టలు మార్చుకున్న తర్వాత తన తల తుడుచుకోమని టవలిస్తుంది. రూమ్ బయట విరాట్ దీపుతో అనిత నిన్ను చూద్దామని ఇక్కడికి వచ్చింది. అనుతో నీ పెళ్లి జరుగుతుందని తెలిసి ఏమీ చేయలేక ఊరి చివర ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోబోయిందిరా. సరిగ్గా అదే సమయానికి అటుగా వెళ్తున్న నేను తనని చూసి వెంటనే ఆగి అటువైపు వచ్చాను. కానీ అప్పటికే చెరువులోకి దూకేసింది అనిత. వెంటనే నేను కూడా దూకి తనని ప్రాణాలతో పైకి తీసుకుని రాగలిగాను. దీపు విరాట్ చెప్పింది వినగానే ఒక్కసారిగా అక్కడికక్కడే కూలబడిపోతాడు. అది చూసిన ఎవ్వరికీ అక్కడ ఏం జరుగుతుందో అన్నది అర్థం కాదు. అసలు ఈ అనిత ఎవరు విరాట్, ఎవరు అనితకి దీపు పెళ్ళికి ఏంటి సంబంధం అని అనుకుంటూ ఉంటారు అందరూ. ఏం జరుగుతుందిరా ఇక్కడ, అసలేంటి ఇదంతా అని అడుగుతాడు పద్మనాభం. రూమ్ లోపల ఆలోచిస్తూ కూర్చున్న అనితని పిలుస్తుంది అను. ఆ పిలుపుకి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది అనిత. అనిత, బావా నిన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు, కానీ అసలు ఏం జరిగింది అన్నది తెలియదు. బావతో పెళ్లికి సిద్ధమైన మాట నిజమే. అప్పుడు నీ గురించి, మీ ప్రేమ గురించి నాకు తెలియదు. కానీ నీ విషయం తెలిసాక ఎలాగైనా ఈ పెళ్ళి ఆగిపోవాలని అనుకున్నాను. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండగా ఇదిగో మీరు వచ్చారు. అసలు బావకి నీకు ఎలా పరిచయం అయ్యింది? చిన్నప్పటి నుంచి తన వెంట పడుతూ ఉన్న నన్ను కాదు అని నిన్ను ప్రేమించాడంటే నీలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది అని అడిగింది. అదేంటో తెలుసుకోవాలని ఉంది అనిత. మీ ప్రేమ కథ ఎలా మొదలైంది చెప్పవు అని అడుగుతుంది అను. బయట శ్రీనివాస్ దీపు ప్రేమించింది అనితనా అని అడుగుతాడు. పద్మనాభం గారైతే ఈ విషయం నీకు ముందే తెలుసా అని అడుగుతారు కొడుకు శ్రీనివాసుని. అది నాన్న అని తడబడుతూ ఉంటే ఎందుకురా తడబడుతున్నావు చెప్పు అని గట్టిగా అడుగుతారు. దీపు ఎవరినో ప్రేమిస్తున్నాడు అన్న విషయం మాకు మొన్ననే తెలిసింది నాన్న. కానీ చిన్నప్పటి నుంచి వాడి మీద ఆశలు పెట్టుకున్న నా మేనకోడలికి ఏం చెప్పాలో తన పరిస్థితి ఏంటో తెలియక ఇలా వాడిని బలవంతంగా అనుతో పెళ్లి కొప్పించాను అంటాడు. ఎంత పని చేసావురా అని పద్మనాభం అనగా, నాన్న ఆగండి, ఇందులో నా తప్పు కూడా ఉంది. వాడు ఎక్కడ మనకి కాకుండా పోతాడో అన్న స్వార్థంతో నేనే ఇలా వాడిని బెదిరించి అనుతో పెళ్లి కొప్పించాను అంటాడు దీపు పెద్దనాన్న. ఇద్దరూ కలిసి నా పరువు తీశారు కదరా. అసలు ఈ విషయం నాకు తెలిస్తే ఇక్కడి దాకా వచ్చేది కాదు. పాపం ఆ అమ్మాయి సమయానికి విరాట్ చూశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఒక ఆడపిల్ల ప్రాణాలు పోతే తన ఉసురు పోసుకున్న వాళ్ళం అవుతాంరా అని తన కొడుకులతో అని, ఏరా కనీసం నువ్వైనా తాత నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పవచ్చు కదరా అని దీపుని అడుగుతాడు. ఏం చెప్పమంటారు తాత, మీరే కదా చిన్నప్పుడే అనుని నా భార్య చేసింది. అనుకి చిన్నతనం నుంచి బావే నీ భర్త అని చెప్పి ఆశలు పెంచింది. ఒక్కసారైనా నన్ను అడిగారా? ఇప్పుడు కాదు అని నేను ఎలా చెప్పగలను తాత అంటాడు దీపు. అసలు ఏం జరిగింది అని అడుగుతారు పద్మనాభం గారు. విరాట్ చెప్పడం మొదలు పెడతాడు. విరాట్, దీపు, అను ఒకే కాలేజీలో మెడిసిన్ చదవడానికి సిటీకి వెళ్తారు. దీపు, అను కాలేజ్ హాస్టల్లో చేరతారు. విరాట్, అనిత ఇద్దరు బంధువులే కావటం వల్ల అక్కడే ఉండే అనిత వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇద్దరు. తనకి ఇష్టం లేకపోయినా దీపు చేరినందువల్ల అను కూడా దీపు చదివే మెడికల్ కాలేజీలో చేరుతుంది. అనిత అది కాలేజీలో ఇంజనీరింగ్లో చేరుతుంది. ఒక క్యాంపస్లో ఉండటం వల్ల అప్పుడప్పుడు విరాట్ దీపులను కలుస్తూ ఉండేది అనిత. ఒకే కాలేజీలో ఉంటూ కలిసిమెలిసి ఉండటం వల్లనే ఏమో కానీ వాళ్ళు ఇద్దరూ తొందరగా దగ్గరయ్యారు. ఒకే కోర్సు కాకపోయినా ఒకే కాలేజీ కావడం వల్ల ఏదో ఒక సమయంలో కలుస్తూ ఉండేవారు. విరాట్, దీపు, అను క్లాస్లో ఉండగా, రే దీపు, ఈరోజు లెసన్ అంతా అర్థం అయ్యి కానట్టు గందరగోళంగా ఉందిరా, మనం ఒక పని చేద్దామా అంటాడు విరాట్. ఏందిరా అది అని అడుగుతాడు దీపు. ఈరోజు మనం కంబైన్ స్టడీస్ చేద్దాం. ఒకవేళ నీకు తెలియని విషయాలు ఏమైనా నాకు తెలిస్తే నేను నీకు చెప్తాను, నువ్వు కూడా నీకు తెలియని విషయాలు నాకు చెప్పు. అలా అయితే ఇద్దరికి సబ్జెక్ట్ తొందరగా ఈజీగా అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఏమంటావురా అంటారు విరాట్. చాలా మంచి ఐడియా విరాట్, నేను కూడా మీతో పాటు వస్తాను. అప్పుడు నేను కూడా నాకు తెలియనివి మీ దగ్గర నుంచి నేర్చుకుంటాను అంటుంది అను. వద్దు అను, నువ్వెందుకు, ఆడపిల్లవి మా మధ్య, పైగా నువ్వు లేడీస్ హాస్టల్లో ఉంటున్నావు. ఒకవేళ నువ్వు తిరిగి రావడం లేట్ అయితే నిన్నే కాదు మమ్మల్ని కూడా అంటారు. నువ్వు ఇక్కడే చదువుకో అని ఎలాగోలా అనుకి నచ్చచెప్పి విరాట్ ఉండే ఇంటికి వెళతారు ఇద్దరు. అలా విరాట్, దీపు కలిసి చదువుకుంటూ ఉంటాం అని అనుని దూరంగా ఉంచేవారు. దీపుని తన దగ్గర నుంచి దూరం చేస్తున్నాడు అని విరాట్ మీద కోపం పెంచుకుంటుంది
అను. అనుతో కాకుండా దీపు ఎక్కువగా విరాట్తో కాలం గడిపేవాడు. అందువల్ల అనుకి కోపం ఇంకా బాధగాను ఉండేది, తన బావ తనకి దూరం అవుతున్నాడు అని. అదే సమయంలో విరాట్ని కలవడానికి వెళ్ళిన దీపు అక్కడే ఉంటున్న అనితతో ఎక్కువ చనువుగా ఉండేవాడు. అలా వాళ్ళిద్దరూ తక్కువ సమయంలోనే దగ్గరయ్యారు. కాలేజ్ ఫంక్షన్లో లేదా ఏదైనా సెలవుల సమయంలో అను కూడా విరాట్ అనితని కలిసేది. అప్పుడు దీపు ఎక్కువగా అనితతో మాట్లాడటం చూసి ఈర్ష్యపడేది అను. నాతో తప్ప మిగతా అందరితోనూ బాగా మాట్లాడతాడు అని ఫీల్ అయ్యేది. ఒకసారి అదే విషయంపై దీపుని సూటిగా అడిగింది. బావా, నువ్వంటే నాకు చచ్చేంత ప్రేమ, కానీ నీకు నేనంటే ఎందుకంత కోపం? అందరితోనూ బాగా మాట్లాడే నువ్వు నా విషయంలో మాత్రం ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా బావా? నీ ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా బాధగా ఇంకా కష్టంగా ఉంటుంది బావా. ప్లీజ్ చెప్పవా, ఎందుకు నా మీద నీకు అంత కోపం అని అడుగుతుంది. అను, నేను నిన్ను మా అత్త కూతురిగానే చూశాను చిన్నప్పటి నుంచి, అంతేకాని నాకు నీ మీద ఎటువంటి అభిప్రాయం లేదు. అదే కాకుండా ఇంట్లో అందరూ మమ్మల్ని అందరినీ పట్టించుకోవటం మానేసి నిన్ను మాత్రమే గారం చేస్తూ ఉంటారు అని నాకు కోపం వస్తూ ఉండేది. అదే కోపం నాతో పాటు పెరిగిపోయింది. అందుకనే ఇప్పుడు నేను నీకు దూరంగా ఉంటున్నాను అన్నాడు దీపు. ఒక్క క్షణం ఇద్దరి మధ్యన మౌనం రాజ్యమేలుతుంది. అనుకి బాధతో కళ్ళల్లో నుంచి సన్నటి జీర వస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరూ నేను పుట్టిన తర్వాత బాగా కలిసి వచ్చింది అని నన్ను అదృష్టంగా భావిస్తూ ఉంటారు, కానీ అది నేను చేసిన తప్పా బావా? దానికి నాకు ఏంటి సంబంధం అని అను బాధపడుతుంది. అను బాధ చూసిన దీపు కూడా చాలా బాధపడతాడు. తన వల్లే అను ఇలా బాధపడుతుంది అని గ్రహిస్తాడు. అనుని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక అను దగ్గరగా వచ్చి, సారీరా, మనమిద్దరం ఇక నుంచి మంచి స్నేహితుల్లాగా ఉందాం. నా తప్పు నేను తెలుసుకున్నాను, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను, ఇకపై నిన్ను ఎప్పుడూ కష్టపెట్టను అంటాడు. సరే అంటుంది అను. ఇద్దరూ ప్రమాణం చేసుకున్నట్టు చేతిలో చేయి వేసుకుంటారు. అప్పటి నుంచి అను దీపు కూడా మంచి స్నేహితులుగా ఉంటారు. కానీ అనితని ఇష్టపడుతున్న విషయం మాత్రం ఎవరికీ తెలియకుండా చూస్తాడు దీపు. అలా అప్పటి నుంచి అందరూ కలిసి ఉంటారు. కానీ అను మాత్రం అనితతో మంచి స్నేహం చేయలేకపోతుంది. కారణం తనతో కన్నా దీపు అనితతో ఎక్కువ చనువుగా ఉండటమే. ఒకసారి అందరూ కలిసి షాపింగ్కి వెళ్తారు. అక్కడ ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు చూస్తూ ఉంటారు. దీపుని తన కోసం ఒక చీర సెలెక్ట్ చేయమంటుంది అను. లేత పసుపు రంగు వర్క్ చేసిన చీర తీస్తాడు దీపు. ఆ చీర చూసి అనిత నాకు నచ్చింది అని చేస్తుంది. దీపు ఆ చీరని అనితకు ఇచ్చేస్తాడు. అనుని వేరే చీర తీసుకోమని అంటే నాకొద్దు అంటుంది. తనకి నచ్చిన చీర కొనలేదు అని అలుగుతుంది అను. అది తెలుసుకున్న దీపు తనని శాంతపరచడానికి తనకిష్టమైన రెస్టారెంట్కి తీసుకుని వెళ్ళి తనకి నచ్చిన ఫుడ్ ఇప్పిస్తాడు. దాంతో అను కోపం పోతుంది. అందరూ హాయిగా నవ్వుకుంటారు. కానీ ఆ విషయం మాత్రం అను మనసులో అలా ముద్రపడిపోయింది. అలా వాళ్ళ కాలేజీ చదువు పూర్తయిపోయింది. దీపు విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేయాలని అనుకుంటాడు. కానీ అను మాత్రం అక్కడే ఉండి సర్జన్ చేసి వాళ్ళ ఊర్లో హాస్పిటల్ పెట్టాలి అనుకుంటుంది. దీపు వాళ్ళ నాన్న పెద్దనాన్న కూడా వాళ్ళ ఊర్లో దీపు అనులతో హాస్పిటల్ పెట్టించి అక్కడి ఊరి ప్రజలకు అందుబాటులో మంచి వైద్యం అందించాలని అనుకుంటారు. అంతేకాకుండా చదువు పూర్తయింది కాబట్టి అను ఇంకా దీపుల పెళ్లి చేయాలని అనుకుంటారు. మంచి ముహూర్తం పెట్టించి అను దీపులకు తెలియకుండా వాళ్ళని ఊరికి అర్జెంటుగా రమ్మని చెబుతారు. ఏమైందో అనుకొని హడావిడిగా ఊరికి వస్తారు దీపు అను. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళని పిలిపించింది వాళ్ళ పెళ్లి చేయటానికి అని. ఆ విషయం తెలిసిన తర్వాత దీపు విరాట్కి ఫోన్ చేసి చెప్తాడు, అనితని జాగ్రత్తగా చూసుకోమని. ఈలోపు తను ఏదో ఒకటి చేసి ఇంట్లో వాళ్ళని ఒప్పించి అన్నుతో పెళ్లి జరగకుండా చేసి అనిత గురించి తన ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని. కానీ దీపు పట్నంలో ఎవరినో ఇష్టపడుతున్నాడు అని తెలిసిన దీపు నాన్న పెద్దనాన్న దీపుని బలవంతంగా అన్నుతో పెళ్లికి ఒప్పిస్తారు. ఇష్టం లేకుండానే దీపు అన్నుతో పెళ్లిపీటల మీద కూర్చొని ఈ పెళ్లి ఎలా చెడగొట్టాలా అని అనుకుంటూ ఉంటాడు. ఈ పెళ్లి కుదిరిన తర్వాత ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు అని తన ప్రేమ విషయం అనుకి చెప్తాడు. అను మనసులో సంఘర్షణ మొదలవుతుంది. బావంటే చిన్నప్పటి నుంచి తనకు ప్రాణం. అలాంటి బావని పెళ్లి చేసుకోమని ఆనందంగా ఉండాలని కలలు కంటూ ఉండేది అను. కానీ ఇప్పుడు బావ వేరొకరిని ఇష్టపడుతున్నాడు అని తెలిసి బావతో పెళ్లికి ఎలా ఒప్పుకోవాలి, లేదా నాన్న మామయ్య వాళ్లకు ఎలా చెప్పాలి, ఇలా రకరకాల ఆలోచిస్తూ ఉంది అను. చేసేదేమీ లేక పెళ్లి మండపంలో కూర్చొని దేవుడిని కోరుకుంటూ ఉంటుంది అను. సరిగ్గా అదే సమయంలో విరాట్ వస్తాడు. ఆపండి అంటూ అని తనకి తెలిసిందంతా చెప్తాడు విరాట్.
రూమ్ లోపల వాళ్ళ ప్రేమ విషయం చెబుతోంది. మా ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడు చిగురించిందో నాకు తెలియదు, కానీ మేమిద్దరం ఒకరి కోసం ఒకరం పుట్టాము అని మాత్రం చెప్పగలను. ఇప్పుడు దీపు లేకుండా మాత్రం నేను బ్రతకలేను. అందుకే దీపు పెళ్లి జరుగుతుందని తెలిసి ఏమీ చేయలేక చనిపోవాలని అనుకున్నాను. కానీ అప్పుడే నన్ను విరాట్ కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాడు. మీ పెళ్లిని ఆపి మీ అందరికీ మా ప్రేమ విషయాన్ని తెలియజేశాడు. మీ అందరికీ తెలిసి దీపు నేను కాలేజీ రోజుల్లోనే ప్రేమించుకున్నాం. కానీ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే మా ఇద్దరి ప్రేమ ఇప్పటిది కాదు. అది నీకు దీపు చెప్తేనే బాగుంటుంది అంటుంది అనిత నసుగుతూ. సారీ అను, నీకు మీ బావంటే ఎంత ఇష్టమో నాకు తెలిసి కూడా నేను దీపుని ప్రేమించడం నీకు అన్యాయం చేసినట్టే అనిపించింది నాకు. అందుకని కాలేజీ రోజుల్లో నేను కూడా నీతో స్నేహంగా ఉండలేకపోయాను. నన్ను క్షమించను అని కంటతడి పెట్టుకుంటుంది అనిత. దానికి క్షమాపణలు ఎందుకు అనిత? అయినా జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదు కదా. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద కలుగుతుందో ఎవరికి తెలియదు అంటారు కదా. అది నిజమే. నాకు బావంటే ఇష్టం, కానీ బావకి మాత్రం నేనంటే ఇష్టం లేదు. చూసావా, విధి విచిత్రం. మీ ఇద్దరికి రాసి పెట్టుంది అనిత. అందుకే సరైన సమయానికి ఆ దేవుడే నిన్ను తీసుకొని వచ్చాడు అంటుంది అను. కానీ అను, దీపు ఈ పెళ్లికి ఎలా ఒప్పుకున్నాడు అన్నదే నాకు అర్థం కాలేదు. నీకు మా ప్రేమ గురించి ఎప్పుడు చెప్పాడు? నీకెలా తెలుసు అని అడుగుతుంది అనిత. దానికి సమాధానంగా అను ఇలా చెప్తుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళందరూ మా పెళ్ళికి ముహూర్తం నిర్ణయించేసి సిద్ధమైపోయారు. మా అభిప్రాయాలు ఎవరూ అడగలేదు. అదీ కాకుండా చిన్నప్పటి నుంచి బావంటే నాకు ప్రాణం అని మా వాళ్ళందరికీ తెలుసు. బహుశా అందుకే మమ్మల్ని అడగాలని అనుకోలేదేమో. మా ఇద్దరి మధ్య ఉండే గొడవలు చూసి బావ మరదల్లా చిలిపి తగాదాలు అనుకొని ఉంటారు. అందుకే మా పెళ్ళి నిశ్చయించేశారు. అది కాకుండా మీ వాడు పట్నంలో ఎవరో అమ్మాయితో తిరుగుతున్నాడు అని ఎవరో చూసిన వాళ్ళు మామయ్య వాళ్లకు చెప్పారట. ఎక్కడ బావ నాకు అన్యాయం చేస్తాడో అని మా వాళ్ళు కంగారు పడి బావని నాతో పెళ్లికి బలవంతంగా ఒప్పించారు. పాపం, దానికి బావ మాత్రం ఏం చేస్తాడు చెప్పు? ఎదిరించలేడు కదా. అందుకే ఏం చెయ్యాలో తెలియలేదు. అప్పుడే బావ నాకు నీ గురించి చెప్పాడు. కాలేజీలో మీ ఇద్దరు బాగా క్లోజ్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ అర్థం చేసుకోలేకపోయానులే. అదీ కాకుండా బావ నాతో కన్నా నీతో బాగా మాట్లాడుతున్నాడు అని నీ మీద కోపం కూడా వచ్చేది. అది కోపం కూడా కాదు అనిత, జెలసీ. బావ నావాడే అని చిన్నప్పటి నుంచి అనుకున్నాను కదా. అందుకని నీతో స్నేహంగా ఉండలేకపోయాను. సారీ అనిత. మీ ప్రేమ గురించి తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను, కానీ ఏం లాభం? నా బావ నాకు దక్కడు కదా. అలా అని తనకు ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకోలేను. నీ గురించి తెలిసి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో నా బుర్రలో రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో బావ పక్కన పెళ్లిపీటల మీద కూర్చొని నాలో నేనే మదన పడుతూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కూర్చున్నాను. నేనే కాదు, బావ కూడా అలాగే ఫీల్ అయి ఉంటాడు. ఆ సమయంలో సరిగ్గా సుముహూర్త సమయం రాగానే విరాట్ నిన్ను తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని చూడగానే నా గుండెలో భారం దిగిపోయినట్టు అనిపించింది. దేవుడికి మనసులోని కృతజ్ఞతలు తెలుపుకున్నాను నా మొర విన్నందుకు. కానీ నువ్వు బావ ఎంత గాఢంగా ప్రేమించుకున్నారన్నది నాకు ఇప్పుడే తెలిసింది. అనితని హత్తుకొని నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంటుంది అను. సరే పద, బయట ఏం జరుగుతుందో చూద్దాం అని అను అనటంతో ఇద్దరు గుమ్మంలో నుంచి బయట విరాట్ చెప్పేదంతా వింటారు. బావ, అనిత చెప్పింది మీ ప్రేమ ఇప్పటిది కాదు అని. చెప్పు బావ, అసలు మీ ప్రేమ ఎప్పుడు మొదలైంది అని అడుగుతుంది అను. దీపు ఒకసారి అందరి వంక చూసి చెప్పడం మొదలు పెడతాడు. అందరూ నన్ను క్షమించండి. నేను ఈ విషయం మీకు ఎప్పుడో చెప్పాల్సింది, ఆలస్యం చేశాను. అది నా చిన్నతనంలో కలిగిన ప్రేమ. చిన్నప్పుడు సరదాగా విరాట్ వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడిని. అను నన్ను కూడా తీసుకోమని వెళ్ళు బావా అని అడిగేది. కానీ ఇంట్లో ఎలాగో అనుతోనే కదా ఉండేది. కనీసం బయట అయినా వేరే ఫ్రెండ్స్తో ఉండాలి అనుకునేవాడిని. అందుకే అనుని నాతో రావద్దు అని చెప్పి విరాట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకునేవాడిని. అనిత ఎవరో కాదు, విరాట్ వాళ్ళ మామయ్య కూతురు. చిన్నప్పుడు సెలవులకి ఈ ఊరు వచ్చేవాళ్ళు. అనిత కూడా విరాట్తో పాటు ఉండేది. విరాట్ నేను ఆడుకుంటూ ఉంటే అక్కడే చూస్తూ ఉండేది అనిత. అప్పుడే మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది స్నేహంగా మారింది. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడని అనిత నాతో మాత్రం బాగా మాట్లాడేది. అలా మేమిద్దరం అప్పుడే బాగా దగ్గరయ్యాం. ఆ వయసులో కలిగేది ప్రేమ అని మీరు అనుకోవచ్చు, కానీ ఏమో నా చిన్న మనసుకి అలాగే అనిపించింది. అనిత కూడా అలాగే అనుకుంటుందా లేదా అని తెలుసుకోవాలి అనుకున్నాను. ఒకరోజు నేనే అడిగాను అనితని, అనిత పెద్దయ్యాక మనం కూడా అమ్మా నాన్న అవుదామా అని. ఏమనుకుందో ఏమో, అనిత కూడా సరే అంది. ఆ రోజు మేము మాట్లాడుకున్న మాటలు అనిత వాళ్ళ మావయ్య వినేశారు. అప్పటి నుంచి నన్ను అనితతో ఆడుకోవడానికి రానివ్వలేదు. ఆ తర్వాత రోజు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను.
నేనప్పుడే తెలిసింది అనితని వాళ్ళ ఊరు పంపించేశారు అని. అనిత వాళ్ళ మామయ్య, అదే విరాట్ వాళ్ళ నాన్న ఎవరికీ నా విషయం మాత్రం చెప్పలేదు. అలా మా ఇద్దరి మధ్య దూరం పెరిగినా మా ఇద్దరి ఆలోచనలు ఒక చోటే ఉండేవి. ఆ తర్వాత నేను సిటీలో కాలేజీలో చేరిన తర్వాత అనిత వాళ్ళది అదే ఊరు కావటంతో వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు విరాట్. విరాట్ కోసం వెళ్ళిన నేను అనితని చూసి చాలా సంతోషించాను. అప్పటి నుంచి మా స్నేహం మళ్ళీ మొదలైంది. అనిత ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన మా స్నేహం గురించి మర్చిపోయి ఉంటుంది అనుకున్నాను, కానీ ఆ తర్వాత తెలిసింది తను కూడా చిన్నప్పటి నుండి మా స్నేహాన్ని ఇంకా మనసులో పదిలంగా ఉంచుకుంది అని. ఇంకా తను కూడా నేనంటే ఇష్టపడుతుంది అని. అలా మా మధ్య ప్రేమ మళ్ళీ చిగురించింది. అందుకే ఎక్కువగా అనితతో సమయం గడిపేవాడిని. విరాట్ కోసం అని వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అని చెప్పినా నేను అనితని చూడటానికే వెళ్ళేవాడిని. కాలేజ్ పూర్తి అయ్యేలోపు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాం. నేను ఇంకా ఎంఎస్ చేయాలి అని అనుకున్నాను. ఆ తర్వాత మా ప్రేమ గురించి ఇంట్లో చెప్పాలి అనుకున్నాం. వాళ్ళ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాం. కానీ తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలిచినట్లు ఇదిగో ఇలా నా పెళ్ళి అనుతో జరుగుతుంది. తాతయ్య, మీరు మా ప్రేమని అర్థం చేసుకోండి. నన్ను అనితని ఒకటి చేయండి. ఒకవేళ మా ప్రేమ నిజం కాదు అనుకుంటే మీ ఇష్టం, కానీ అనిత లేకుండా నేను ఉండలేను, నేను బ్రతకలేను తాతయ్య. నిర్ణయం మీకే వదిలేస్తున్నాను అంటూ తాతయ్య కాళ్ళ మీద పడతాడు దీపు. అనిత కూడా మమ్మల్ని ఆశీర్వదించండి తాతయ్య అని అడుగుతుంది. లేవండి అని ఇద్దరిని పైకి లేపుతారు పద్మనాభం గారు. చూడండి, నాకు ఈ విషయం ముందే తెలిసి ఉంటే నేనే మీ పెళ్లి జరిపించి ఉండేవాడిని. కానీ ఇప్పుడు ఇంత జరిగాక ఇప్పుడు ఎలాగో విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి నేను ఏమీ చేసేది లేదు. అందులోనూ మీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. ప్రేమించుకున్న మీ జంటని విడదీయడం మంచి పని కాదు. కానీ పెళ్ళనేది రెండు కుటుంబాలు ఒప్పుకొని జరగాలి కాబట్టి అమ్మ అనిత, మీ అమ్మా నాన్నలకు కూడా కబురు పెట్టండి. వాళ్ళని కూడా అడిగి వాళ్ళ నిర్ణయంతో అప్పుడు మీ పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఇంకా విరాట్ వాళ్ళ నాన్నగారికి కూడా ఈ విషయం తెలియచేయాలి. ఆయనని కూడా ఒక మాట అడిగి తెలుసుకుందాం అని చెప్తూ ఉండగా మధ్యలో విరాట్ అడ్డు వచ్చి, తాతయ్య ఒక్క నిమిషం, నేను చెప్పేది కూడా ఒకసారి వినండి. అది అనిత వాళ్ళ నాన్న లేరు. తను చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోయారంట. అనిత వాళ్ళ అమ్మతో పాటే ఉంటుంది. వాళ్ళ నాన్న పోయినప్పటి నుంచి మా నాన్నగారే వాళ్ళ అవసరాలన్నీ చూసుకుంటూ ఉన్నారు. అందుకే అత్తయ్యకి మా నాన్న ఎంత చెప్తే అంత. మీకు చెప్పాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. అది చిన్నప్పుడు దీపు అనిత కలిసి ఉండటం చూసి మా నాన్న దీపు అనితతో ఆడుకోవడం ఇష్టం లేక తనని ఇక్కడి నుంచి పంపించేశారు. ఆ తర్వాత నాన్నగారు మమ్మల్ని పక్క ఊరికి తీసుకొని వెళ్ళటం, అక్కడ నాన్న ఎమ్మెల్యే అవ్వటంతో మేము ఇంకా అక్కడే ఉండిపోయాము. ఆ తర్వాత అనితకు నాకు చిన్నప్పుడే పెళ్లి జరిపించారు. అంటే అనిత నా మరదలు మాత్రమే కాదు, నా భార్య కూడా. కానీ అంత హడావిడిగా మా పెళ్ళి ఎందుకు చేశారు అని ఎప్పుడూ తెలియలేదు. కానీ దీపు అనితల ప్రేమ విషయం తెలిసిన తర్వాత నాకు అర్థమైంది. అది కూడా ఈ మధ్యనే. అందుకనే మా నాన్నవాళ్ళు మేము చదువుకునేటప్పుడు ఇద్దరం ఒకే ఇంట్లో ఉన్నా ఏమీ అనుకోలేదు. వాళ్ళ దృష్టిలో మేము భార్యాభర్తలం. కానీ మా ఇద్దరి మనసులు మాత్రం కలవలేదు. మా మధ్య ఆ బంధం కూడా లేదు. మేమిద్దరం ఇప్పటికీ మంచి స్నేహితులమే. అనిత మనసులో ఉన్నది దీపు మాత్రమే. కాబట్టి అనిత దీపుల పెళ్లి చేయటమే సరైనది అని నేను అనుకుంటున్నాను. కానీ ఈ విషయం మా నాన్నగారితో కూడా మాట్లాడి ఒప్పించాలి అంటాడు. విరాట్ చెప్పిన మాటలు విని అక్కడున్న అందరూ నిర్ఘాంతపోతారు. అంటే చిన్న వయసులోనే అనిత విరాట్కి పెళ్లి చేశారు. అయినా కూడా అనిత దీపుని ఇష్టపడుతుంది. కానీ అనితకు పెళ్ళైపోయింది కదా అని ఆలోచిస్తూ ఉంటారు అందరూ. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ తర్జన భర్జన పడుతూ ఉంటారు. అప్పుడు విరాట్ మళ్ళీ కల్పించుకుని, మీరు అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విషయం మా నాన్నగారితో నేను మాట్లాడతాను. అనిత దీపుల పెళ్ళికి నేను ఒప్పిస్తాను అంటాడు. దాంతో దీపు అనితలో పెళ్లి జరుగుతుంది అని ఊపిరి తీసుకుంటారు అందరూ. కానీ మళ్ళీ ఇంకొక అనుమానం మొదలవుతుంది. అంతా బాగుంది, కానీ ఇప్పుడు పీటల మీద పెళ్ళాగిపోతే ఎలా? అనుని ఎవరు చేసుకుంటారు? అనుకి పెళ్ళి ఎలా అవుతుంది? సొంత బావ కూడా వేరే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంటే అను గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. తన జాతకం బాగోలేదని, లేదా ఏదో దోషం ఉంది అని ఏదో ఒక నిందలు వేస్తారు ఈ జనం. ఇప్పుడు అను పరిస్థితి ఏంటి అని బాధపడుతూ ఉంటారు అను తల్లి, తండ్రి, ఇంకా మావయ్యలు. అసలే చిన్ననాటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగింది. బావే తన ప్రాణం అనుకుని బావ మీద తన ఆశలన్నీ పెట్టుకుంది. ఆ ఆశలన్నీ ఆశలు అవ్వటమే కాకుండా ఇప్పుడు తన పెళ్ళే పెద్ద సమస్య అయ్యేలా ఉంది అని అనుకుంటారు. అను ఒక పక్కగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది. దీపు దగ్గరికి వచ్చి, బావా, నువ్వు నన్ను చేసుకోను అన్నందుకు నేనేమీ ఏడవటం లేదు, కానీ చిన్నప్పటి నుంచి నా ఆశలని నీ మీదే పెంచుకున్నాను. నువ్వే నా లోకం అనుకున్నాను బావా, నావాడే అని అనుకునేదాన్ని.
ఆటల్లో నువ్వు తొండి చేసి గెలిచినా నా బావే కదా అని సరిపెట్టుకునేదాన్ని. నీ తప్పు ఏమీ లేదు బావా, నువ్వు చిన్నప్పటి నుంచి ఒకలానే ఉన్నావు, కానీ నేనే నీ మీద లేనిపోని ఆశలు కల్పించుకున్నాను. నువ్వెప్పుడు నేనంటే ఇష్టమని చెప్పలేదు. పైగా నేను ఎవడు చేసుకుంటాడు, నేను చేసుకోను అనేవాడివి. సరదాగా అంటున్నావు అనుకున్నాను, కానీ అర్థం చేసుకోలేదు బావా. ముందుగానే అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అందులో నా తప్పు కూడా ఉంది. సారీ బావా అంటుంది. హే అను, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేను చెప్పాలి నీకు సారీ. నేను ఇంతలా ఏడిపించినందుకు. అసలు తప్పంతా నాదే నాన్న. వాళ్ళకి కాకపోయినా నీకైనా నా ప్రేమ విషయం ముందే చెప్పి ఉండాల్సింది. నన్ను క్షమించను. నిన్ను చాలా బాధ పెట్టాను అంటాడు దీపు. బావా, ఇప్పుడు అంత పెద్ద మాటలు ఎందుకు? మనసులో ఇంకొకరుండగా నువ్వు నన్ను ఎలా ఇష్టపడగలవు? అయినా ప్రేమ చెప్పి మన దగ్గరికి వస్తుందా ఏంటి? ఇప్పుడు నాకే బాధ లేదు. కాకపోతే కొంత సమయం కావాలి నాకు, అంతే అంటుంది అను. చిన్నవాళ్ళైనా ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. అసలు తప్పంతా మాది. చిన్ననాటి నుంచి బావతో నీ పెళ్ళి అని చెప్పి నీలో ఆశ కలిగేలా చేసింది మేము. ఇప్పుడు కూడా మీ మనసులో ఏముందో తెలుసుకోకుండా మీ పెళ్ళికి ఏర్పాటు చేసింది కూడా మేమే. కానీ ఇప్పుడు వచ్చిన చిక్కల్లా నీ గురించే తల్లి అంటూ అను దగ్గరికి వస్తారు పద్మనాభం గారు. తాతయ్య, చెప్పాను కదా, నాకు ఏ బాధ లేదు. నేను నార్మల్గానే ఉన్నాను. నా గురించి వదిలేసి బాబాయ్ పెళ్లి కోసం ఏం చేయాలో అది ఆలోచించండి అంటుంది అను. అదొక్కటే కదమ్మా, ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా పీటల మీద పెళ్ళాగిపోతే మంచిది కాదు. అందుకని ఇప్పుడు ఈ ముహూర్తానికి నీ పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. అందుకని నీకు నచ్చిన వాడు ఎవరైనా ఉంటే చెప్పు, ఇప్పుడే అతన్ని పిలిపించి మీ ఇద్దరికి పెళ్లి చేయించేస్తాం అంటారు. అలాంటిదేమీ లేదు తాతయ్య. ఉంటే నేను బావలాగా కాకుండా ముందే మీకు చెప్పేదాన్ని. మీరు నా గురించి ఎక్కువ ఆలోచించకండి అంటుంది. అలా కాదు బుజ్జమ్మ, నీకెలా చెప్పాలి? ఇలా పెళ్లి మధ్యలో ఆగిపోయిందంటే అందరూ నిన్నే అనుకుంటారా? నీ తప్పు లేకపోయినా నీదే తప్పన్నట్టు మాట్లాడతారు. రేపు మళ్ళీ నిన్ను చేసుకోవటానికి వచ్చేవాడు ఇది నిజమే అనుకొని నీలో తప్పు ఉంది అని అంటే అప్పుడు ఏం చేస్తావురా? నేను అర్థం చేసుకునేవాడు దొరకాలి కదా అని అనుకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తారు అను తాతయ్య మావయ్యలు. దీపు కూడా అవునను, నా పెళ్ళి ఎలాగూ అనిత వాళ్ళని ఒప్పించిన తర్వాతనే కదా. నువ్వు సరే అంటే ఇప్పుడే నీ పెళ్లి చేసేద్దాం అంటాడు. దీపు అంటే నీ దగ్గర ఆల్రెడీ పెళ్లి కొడుకు ఉన్నాడా? ఇప్పటికిప్పుడు ఎలా దొరికాడు అని అడుగుతాడు పద్మనాభం గారు. అవును తాతయ్య, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా మంచివాడు. పైగా తనకి అను గురించి మొత్తం తెలుసు. అంతేకాకుండా అను అంటే తనకి కూడా ఇష్టం తాతయ్య. అవునా? ఎంత మంచి మాట చెప్పావు. ఇంతకీ ఎవరా అబ్బాయి? ఇప్పుడే నేను అతనితో మాట్లాడి అనితో పెళ్లి చేయిస్తాను అంటాడు అను తాతయ్య. ఆ అబ్బాయి ఎవరో కాదు తాతయ్య, మన విరాట్. మాతో పాటు కలిసి చదువుకున్నాడు కదా, కాబట్టి తనకు నా గురించి అను గురించి అంతా తెలుసు. అదే కాకుండా అనితతో నా పెళ్లి చేయటానికి తను చాలా కష్టపడ్డాడు. మన అనుకి ఇంతకంటే మంచి అబ్బాయి ఇంకా ఎక్కడ దొరుకుతాడు మామయ్య? నా మాట మీద నమ్మకం ఉంటే విరాట్ అనుల పెళ్లి జరిపించండి. విరాట్ మంచివాడు అనటానికి హామీ నాది అంటాడు దీపు. విరాట్ ముందుకొచ్చి అవునంకుల్, మీరు ఒప్పుకుంటే అనుని పెళ్లి చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. మరి మీ నాన్నగారితో మాట్లాడాలి కదా, అదంతా నేను చూసుకుంటాను తాతయ్య, కానీ నా మీద పూర్తిగా నమ్మకం ఉంటేనే ఈ పెళ్లి చేయండి అంటాడు. అంతేకాని దీపు చెప్పాడని కాదు, మీ మనవరాలి పెళ్ళి ఆగిపోకూడదు అని ఆలోచించి మా పెళ్ళికి ఒప్పుకోకండి అంటాడు విరాట్. ఇంకా ఆలోచించేదేముంది బాబు, నువ్వు ఇప్పటికే చాలా చేశావు. నీ స్నేహితుడి ప్రేమ కోసం ఇంత చేసిన వాడికి నీ మంచితనం వేరే చూడాలా? నీ భార్యని ఎంత బాగా చూసుకుంటావో మళ్ళీ చెప్పాలా? ఇప్పుడే వెళ్ళి పీటల మీద కూర్చో బాబు, అనుని మేము తీసుకొని వస్తాం అంటారు. ఇంకొక మాట, అనుని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించకండి. తన ఇష్టప్రకారంగానే నేను అనుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, అర్థం చేసుకోండి అంటాడు. సరే బాబు, అనుతో మేము మాట్లాడతాం అని అను ఉన్న రూమ్లోకి వెళ్తారు అందరూ. అను ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తోంది. పద్మనాభం గారు తనని సమీపించి, ఏమ్మా అను, విరాట్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. తాతయ్య, చెప్పాను కదా, ఇప్పుడే నేను పెళ్ళికి సిద్ధంగా లేను, నాకు కొంత సమయం కావాలి అంటుంది. అవును, కాదనను తల్లి, కానీ ఇప్పుడు పెళ్లి జరగకపోతే మన పరువు పోతుందిరా. పెళ్ళికొచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు చెప్పు అంటాడు. ఇప్పుడు మాత్రం ఏమనుకోరంటావా తాతయ్య? ఇలా మధ్యలో పెళ్లి కొడుకు మారిపోయాడంటే ఏమీ అనరు అంటావా అని అడుగుదాం అనుకొని తాతయ్య బాధపడతారు అని ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఏదో ఒకటి చెప్పు తల్లి అని అడుగుతారు మళ్ళీ. ఇంకేం చెప్పను తాతయ్య, ఇప్పుడే పెళ్ళి వద్దు అనుకుంటున్నాను అంతే అంటుంది.
విరాట్ని కాదు అనటానికి కారణం లేదు కదా. చిన్నప్పటి నుంచి తెలిసినవాడు, పైగా మంచివాడు, ఒప్పుకో అను అంటారు. నాకంటూ ఒక మనసు ఉంది అని, దానికి ఒక ఇష్టం ఉంది అని మీకు ఎప్పుడు అర్థమవుతుంది అని లోపలే బాధపడుతుంది అను తండ్రి నందగోపాల్ వచ్చి, మామయ్య, ఎవరూ లేని నన్ను మీలో మనిషిగా మార్చుకున్నారు. ఇల్లరికం అల్లుడిలా కాకుండా ఎంతో మర్యాదగా చూశారు. ఇప్పుడు మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అనుతో నేను మాట్లాడతాను. అనుని పెళ్ళికి నేను ఒప్పిస్తాను అంటాడు. నాన్న, మీరు కూడానా అంటుంది అను. అది కాదమ్మా, నేను చెప్పేది విను. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో గారాబంగా చూసుకున్నారు. నువ్వు ఏదడిగితే అదే తెచ్చిచ్చారు. అంతేకాకుండా నువ్వు అడగకముందే నీకు అన్నీ ఇచ్చారు. అలాంటిది నిన్ను మీ తాతయ్య అడిగిన ఒకే ఒక్క కోరిక, విరాట్తో నీ పెళ్ళి, అది కూడా నువ్వు తీర్చలేవా బుజ్జమ్మ అని అంటాడు. తాతయ్య అడిగిన ఒకే ఒక్క కోరిక అనగానే అను ఇంకేమీ మాట్లాడలేకపోయింది. మౌనంగా ఉండిపోయింది. అను మౌనాన్ని అంగీకారంగా గ్రహించి పెళ్లికి ఒప్పుకుంది అని చెప్పేశారు. విరాట్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది అనుకి. నాకు ఈ పెళ్ళి వద్దు, ఈ పెళ్ళి కాదు, అసలు పెళ్ళే వద్దు అని గట్టిగా అరిచి చెప్పాలనుంది మనసులో. అసలు వీళ్ళంతా నన్ను, నా మనసుని ఎప్పుడు అర్థం చేసుకుంటారు అని మౌనంగా ఆలోచిస్తూ ఉంటుంది. అను పెళ్లికి ఒప్పుకున్నట్టు బయటకొచ్చి విరాట్తో కూడా చెప్పింది. తనని పెళ్లి కొడుకుగా తయారు చేయడానికి తీసుకొని వెళ్లారు. ఇద్దరిని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. ఇష్టంగానే ఈ పెళ్లికి ఒప్పుకుంది అను. కానీ మనసులో మాత్రం విరాట్ మీద కోపం అలాగే ఉంది. దానికి తోడు ఇష్టం లేకుండా తనని పెళ్లి చేసుకుంటున్నాడు అని మరి కాస్త కోపం ఎక్కువైంది. కానీ తాతయ్య మాట కోసం ఊరుకుంది. పంతులు గారు అప్పటికప్పుడు ఒక మంచి ముహూర్తం నిర్ణయించి ఆ ముహూర్తానికి మెడలో 3 ముళ్ళు వేయించారు విరాట్తో. ముందు బావతో పెళ్ళన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అంతే నిర్లిప్తంగా ఉంది అను. ఒక్క అను మొహంలో తప్ప అందరి మొహాల్లోనూ ఆనందం కనిపిస్తుంది. పెళ్లి తంతు ఆర్భాటంగా పూర్తి చేశారు. పెళ్లి కార్యక్రమం పూర్తయ్యాక విరాట్ అనుని తీసుకుని ఇంటికి వెళ్తాను అన్నాడు. సరే అని అనుకి జాగ్రత్త చెప్పి పంపించారు అందరూ. అను కూడా మారు మాట్లాడకుండా విరాట్తో పాటు బయలుదేరింది. విరాట్ అనితను కూడా వాళ్లతో పాటు తీసుకొని బయలుదేరాడు. ఒక అరగంట ప్రయాణం తర్వాత కారు వాళ్ళ ఇంటి ముందు ఆగింది. కారు ఇంటి ముందుకు రాగానే గేట్ తలుపులు తీసిన సెక్యూరిటీ అతను కారులో ఉన్న విరాట్ను చూసి సెల్యూట్ చేస్తాడు. కారు నేరుగా లోపలికి వెళ్ళి గుమ్మం ఎదురుగా ఆగింది. విరాట్ అనుని అనితని తీసుకొని గుమ్మం ఎదురుగా నుంచుంటాడు. అదొక పెద్ద బంగ్లా, చుట్టూ పెద్ద ప్రహరీ గోడ, రాజభవనాన్ని తలపించే ఇల్లు. దానికి తగ్గ ముఖద్వారం, తలుపులపై చెక్కిన నెమళ్ళ డిజైన్ ఎంతో అందంగా ఉంది. బయట నుంచే అమ్మగారు అని పిలుస్తుంది. కాదు అరుస్తుంది. వాళ్ళని చూసిన ఆ ఇంటి పని మనిషి గంగమ్మ. ఆ పిలుపుతో ఇంట్లోని అందరూ గుమ్మం దగ్గరకు వస్తారు. పెళ్లి బట్టలతో ఉన్న విరాట్ని అనుని చూడగానే షాక్ అయ్యారు ఇంట్లో వాళ్ళందరూ. అదే సమయానికి అక్కడికి వచ్చిన విరాట్ తండ్రి వాళ్ళిద్దరిని చూసి కోపోద్రితుడయ్యాడు. ఎవర్రా అమ్మాయి అని అడుగుతాడు. పద్మనాభం గారి మనవరాలు నాన్న అంటాడు విరాట్. ఆ మాట వినగానే ఏదైతే జరగకూడదని అనుకున్నానో అదే జరిగింది. మన ఇంటి పరువు మర్యాద రెండూ తీసేశావు కదరా అని అంటాడు ఆవేశంతో. అంటే అది నాన్న, నన్ను క్షమించండి, అసలు ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉండగా వద్దు అని మధ్యలోనే వారించి, నువ్వేం చెప్పినా నేను వినను. నీకు ఇష్టం వచ్చిన పని నువ్వు చేశావు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా. కానీ నా కొడుకుగా నిన్ను బయట పెట్టి ఉన్న పరువుని మరి కాస్త దిగదార్చుకోలేను నేను. అందుకే పవిత్ర, వీళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళు అని భార్యకి చెప్పి బయటకు వెళ్ళిపోతాడు నాయుడు. గంగ ఎర్రనీళ్ళు తీసుకొనిరా అని చెప్పి, అసలు ఏంట్రా ఇదంతా అని అడుగుతుంది విరాట్ వాళ్ళ అమ్మ. అమ్మ, నీకన్నీ తర్వాత చెప్తాను అంటాడు. మరి అనిత అని అనిత వైపు చూడగా, నాకేం కాలేదత్తయ్యా అంటుంది. గంగమ్మ తెచ్చిన ఆ ఎర్ర నీళ్లతో ఇద్దరికి దిష్టి తీసి బొట్టు పెట్టి లోపలికి రమ్మని పిలుస్తుంది పవిత్ర. గుమ్మంలోకి అడుగు పెడుతూ ఉండగా, ఆగండి ఒక్క నిమిషం అని ఇద్దరిని ఒకరి పేరు ఇంకొకరిని చెప్పి లోపలికి రండి అంటుంది. అమ్మా అది అని విరాట్ నసుకుతూ ఉంటాడు. నేను విరాట్ వచ్చాను అని చెప్పేసింది అను అలా చెప్పేసరికి అను వంక ఆశ్చర్యంగా చూస్తారు విరాట్, అనిత. కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా అని అను లోపలికి రాగానే తను చెయ్యి పట్టుకొని సరాసరి దేవుడి గదిలోకి తీసుకుని వెళ్తుంది పవిత్ర. దేవుడి గదిలో అను చేత దీపం వెలిగించి నమస్కారం చేసుకోమని చెప్పి, తర్వాత లక్షణంగా ఉందిరా అమ్మాయి అని అనుని చూస్తూ చెప్తుంది. అవును, ఇంతకీ భోజనం చేశారా? అడగటమే మర్చిపోయాను, ఉండండి, ఇప్పుడే మీకు తినడానికి ఏదో ఒకటి తీసుకొని వస్తాను అని లోపలికి వెళ్తుండగా వాళ్ళ అమ్మ చేసిన పనికి ఆశ్చర్యపోయిన విరాట్ అమ్మ, కూర్చో, నువ్వు ముందు మేము వచ్చిన దగ్గర నుంచి ఒకటే హడావిడి చేస్తున్నావు, నీకు ముందే చెప్పినట్టు. ఏంటమ్మా, నేను
ఇలా సడన్గా ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొని వస్తే నీ కోపంగా లేదా అని అడుగుతాడు. కోపం ఎందుకురా నీకు? నీకు నచ్చింది నువ్వు చేశావు, నువ్వేం తప్పు పని చేయలేదు కదా. అలా అంత అర్జెంటుగా పెళ్లి చేసుకుని మరీ వచ్చావంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అది తర్వాత నువ్వే చెప్తావు. ఇంతోటి దానికి కంగారు పడటం అవసరమా నాకంటుంది తీరిగ్గా. అను ఆవిడ మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది. అనుకే కాదు, తల్లి మాటలు విని విరాట్కి కూడా ఆశ్చర్యం వేస్తుంది. తల్లిని హత్తుకొని నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం, ఐ లవ్ యూ మా అంటాడు. చాలేరా నీ వేళకోలాలు అని విరాట్ చెవి పట్టుకుంటుంది వాళ్ళమ్మ. అబ్బా అమ్మ, నేను చెప్పేది నిజమమ్మా, వదులు అంటాడు. సరే సరే నమ్మేసాలే, కానీ అలా కూర్చోండి ఇద్దరు, నేను ఏదో ఒకటి చేసి తీసుకొస్తా మీకు అని అక్కడి నుంచి వెళ్తుంది. పవిత్ర వెనకాలే తను కూడా వంటింట్లోకి వెళ్తుంది. అనుని గమనించిన పవిత్ర, నీకెందుకమ్మా శ్రమ, అసలే కొత్త పెళ్లి కూతురువి, అలా కూర్చో అని అంటుంది. సరే అని పవిత్ర చేసే పనులు అన్నీ గమనిస్తూ అక్కడే ఉంటుంది. టిఫిన్ చేయడం పూర్తి కాగానే ప్లేట్లో పెట్టి ఒక ప్లేట్ అనుకి ఇచ్చి విరాట్కి అనితకి చెరొక ప్లేట్లో తీసుకొని వస్తుంది పవిత్ర. అమ్మ చేతిలో ప్లేట్ తీసుకొని గబగబా తినేస్తాడు విరాట్. పాపం ఎప్పుడు తిన్నాడో, ఎంత ఆకలిగా ఉందో అనుకొని ఆ కంగారు చూసి నెమ్మదిగా తినరా, ఇప్పుడేమంత అర్జెంట్ లేదులే అంటుంది. ప్లేట్ ఖాళీ అయిపోవడం చూసి ఇంకొంచెం పెడతా ఉండు అని మరి కాస్త తెచ్చి వడ్డిస్తుంది. కడుపు నిండా తింటాడు విరాట్. విరాట్ని కొత్తగా చూస్తుంది ఆ చూపులు గ్రహించిన అనిత, బావ ఇంతే బయట ఎలా ఉన్నా ఇంట్లో, అది కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఇంకా చిన్నపిల్లాడే అంటుంది. పోవే, తల్లికి తన పిల్లలు ఎంత ఎదిగినా కూడా చిన్నపిల్లల్లాగే అనిపిస్తారు అంటుంది వాళ్ళ అమ్మ. అది సరే కానీ మరి వాళ్ళ అమ్మ నాన్న రాలేదు అని అడుగుతుంది. వాళ్ళు వస్తామంటే నేనే వద్దన్నానమ్మా, ముందు నాన్న ఒప్పుకోవాలి కదా, వాళ్ళందరినీ చూస్తే ఎక్కడ ఆవేశంతో ఏదో ఒకటి అంటారో అని ఇప్పుడే వద్దు అన్నాను, నెమ్మదిగా నాన్నతో మాట్లాడి చూద్దాం అంటాడు. అదే నిజమేలే, పోనీలే, లోపలికి రమ్మన్నారు కదా, నెమ్మదిగా ఆయనే ఒప్పుకుంటారులే. మీ నాన్న ఒప్పుకున్నాక ఒక మంచి రోజు చూసి సత్యనారాయణ వ్రతం చేయించాలి మీ ఇద్దరితో. అది సరే కానీ ఇంతకీ అమ్మాయి పేరేంట్రా, చెప్పనే లేదు అని అంటుంది. అది అమ్మ అంటాడు విరాట్. అనురాధ ఆంటీ అనబోయే అత్తయ్య అంటుంది అత్తయ్య అని పిలవగానే సంతోషిస్తారు అందరూ. పవిత్ర చూపిస్తున్న వాత్సల్యానికి మురిసిపోతుంది. తనకి ఇష్టమున్నా లేకపోయినా తనకు పెళ్ళైపోయింది కాబట్టి ఇంకా ఇదే తన ఇల్లు, వీళ్ళే తన వాళ్ళు అని నెమ్మదిగా నిశ్చయించుకుంది. కానీ విరాట్ తండ్రి ఎప్పుడు ఒప్పుకుంటాడా అని ఎదురు చూస్తూ ఉండాలి అనుకుంటుంది. ఒకసారి అనుకి ఇల్లంతా చూపించమని విరాట్కి చెప్తుంది పవిత్ర. ఆ ఇల్లుపై నుంచే ఇక ఇంద్రభవనంలా ఉంటుంది. కొత్త కొత్త సాంకేతికతను ఉపయోగించి కట్టిన ఇల్లది. దేశంలోనే అతిపెద్ద ఆర్కిటెక్ట్ను తీసుకువచ్చి అతనితో డిజైన్ చేయించి దగ్గరుండి మరీ కట్టించాడు విరాట్ తండ్రి నాయుడు ఆ ఇంటిని. విదేశాల నుంచి తెప్పించిన కొన్ని విలువైన వస్తువులు దృష్టిని ఆకర్షించాయి. అది అమ్మ వాళ్ళ గది, అది అనిత గది, అది గెస్ట్లకు, ఇంకా చివరిగా ఇది నా గది, ఇక నుంచి మన గది, రా చూద్దువు కానీ అని తన గదిలోకి తీసుకుని వెళ్తాడు విరాట్. ఆ గది చూడగానే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో కన్నా విరాట్ గది మాత్రం ప్రత్యేకంగా కట్టించబడింది. కిటికీలో నుంచి చూస్తే పక్కనే ఉన్న కొబ్బరి తోటలోని పచ్చని ప్రకృతి సౌందర్యం, పూల తోటల గుబాళింపు మనసుని తాకుతూ ఉంది. రంగురంగుల హరివిల్లుని తలపించేలా ఉంది ఆ గది. తన బెడ్పై కూర్చుంటాడు విరాట్. అనుని కూర్చోమని పక్కకి జరుగుతాడు. దూరంగా నిలబడి చూస్తూ ఉంటుంది. కబోర్డ్లు మూసి పెట్టి లాక్ చేసి ఉంటాయి. వాటి వంక చూస్తుంది అది కనిపెట్టి, ఓ అదా, అవన్నీ నా పర్సనల్, నా గదిలోకి ఎవరూ రారు కదా, క్లీన్ చేసేటప్పుడు తప్ప, అది కూడా నేను ఉన్నప్పుడే, అందుకే ఇలా లాక్ చేసి ఉంటాయి అన్నీ అంటాడు విరాట్. రా ఇలా కూర్చో అని చెయ్యి పట్టుకోవడానికి చెయ్యి చాపుతాడు. కానీ తన చేతిని దూరంగా తీసుకుని ఇంకా దూరం జరుగుతుంది. వంక అనుమానంగా చూస్తాడు విరాట్. అదేంటి నీకు ఇష్టమయ్యే కదా నాతో పెళ్లి కొప్పుకున్నావు, చెయ్యి పట్టుకోబోతే ఎందుకంత దూరం జరిగావు అంటాడు. నాకు ఇష్టమయ్యి నేను పెళ్లి కొప్పుకోలేదు, మా వాళ్ళ ఇష్టం మీద చేశారు, వాళ్ళ కోసం నేను పెళ్లి కొప్పుకున్నాను, అంతేకాని నీ మీద ఇష్టంతో మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకో విరాట్, నీ మీద నాకు ఏమాత్రం ఇష్టం లేదు అంటుంది మాటలకి చాలా బాధపడతాడు విరాట్. ఇష్టంతోనే తనతో పెళ్ళి ఒప్పుకుంది అనుకున్నాడు, కానీ కేవలం తన వాళ్ళ కోసమే ఒప్పుకుంది అని ఇప్పుడే తెలిసింది విరాట్కి. అయినా బావ మీద ఉన్న ఇష్టం అంత వెంటనే ఎలా పోతుందిలే, అంతేకాకుండా తనకు నా మీద ఉన్నది కోపం, అది తగ్గాలంటే తనకు టైం పడుతుంది,
కొన్నాళ్ళు అనుని అలాగే ఉండనిస్తే సరి, ఈలోగా ఏదో ఒక రకంగా తన ప్రేమను తెలియజేస్తూ ఉంటే అను నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది అనుకుంటాడు విరాట్. అను, నీకు ఇష్టం లేకుండా ఇక నుంచి ఏ పని చెయ్యను, నీ ఇష్టం లేకుండా నిన్ను తాకను కూడా. సారీ అను, నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు అనుకోలేదు నేను. నువ్వు ఇక్కడ స్వతంత్రంగా ఉండొచ్చు, నీకెవరు ఏది అడ్డు చెప్పరు అని అన్నాడు. నాన్నతో మీ వాళ్ళతో నేను మాట్లాడతాను, కానీ ఇంట్లో వాళ్ళ ముందు మాత్రం నీ అయిష్టాన్ని బయట పెట్టద్దు, అమ్మకి తెలిస్తే బాధపడుతుంది అంటాడు. విరాట్ మాటకు సమాధానం చెప్పకుండా కిందకు దిగిపోతుంది అను. కింద వంటగది, పెద్ద హాల్, పూజ గది మాత్రమే ఉంటాయి. మిగతా అందరి గదులు పైనే ఉంటాయి. అందరూ కింద హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సాయంత్రం భోజనాలయ్యాక అనుని అనిత గదిలో ఉండమని చెప్తుంది పవిత్ర. సరే అత్తయ్య అని తన బట్టలు అనిత గదిలో పెట్టుకుంటుంది. అనిత బట్టల్లో కాలేజ్లో తను సెలెక్ట్ చేసుకున్న చీర కనిపిస్తుంది అనుకి. ఆ చీర చూడగానే బాధగా అనిపిస్తుంది అనుకి. అలా బెడ్పై కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అనిత సర్దుకోవడం అయిపోయాక అలా ఎటో ఆలోచిస్తూ కూర్చున్న అనుని చూసి తన దగ్గరకు వచ్చి అను భుజం మీద చేయి వేస్తుంది. ఒక్కసారి ఉలిక్కిపడుతుంది అను. నేనే అను, ఏంటి అంత దీర్ఘాలోచనలో పడిపోయావు అంటుంది. ఏం లేదు అనిత, ఏం లేదు అని నీ మాటలు చెప్పినా నీ కళ్ళు నీ బాధని చెప్తున్నాయి. నేను అర్థం చేసుకోగలను, బాధపడకు అంటుంది. అది సరే కానీ మీ అమ్మగారు ఏరి ఇంకా రాలేదు, ఎక్కడున్నారు అని అడుగుతుంది అను. అమ్మ అక్కడే ఉంది అను, మావయ్య అమ్మని తీసుకుని వస్తానన్నారు. అమ్మ ఏమంటుందో చూడాలి. ఏమీ అనరు, ఏ తల్లికైనా తన కూతురి సంతోషం కన్నా కావాల్సింది ఇంకేముంటుంది. నీకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటున్నావు అని తెలిస్తే సంతోషిస్తారు కూడా. అది కాదను, మావయ్యకి ప్రేమ పెళ్ళిళ్ళంటే ఇష్టం ఉండదు. అమ్మకి కూడా మావయ్య ఎంత చెప్తే అంతే. అది కాకుండా ఇంకా మావయ్య విరాట్ మీద కోపంగా ఉన్నారు. ఇంకెప్పుడు మా విషయం మావయ్యతో చెప్పేది అని బాధపడుతుంది అనిత. మీ మావయ్య సంగతి నాకు తెలియదు, కానీ మీ అమ్మగారితో నేను మాట్లాడతాను. బావ గురించి చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు. కాదన్నారు, నాది పూచి, సరేనా అంటుంది అను. సరే పడుకో, ఇంకా ఇప్పటికే లేట్ అయింది, రేపొద్దునే మాట్లాడుకుందాం, అమ్మ కూడా వస్తుంది అప్పటికి అని ఇద్దరు పడుకుంటారు. అలసిపోయి ఉండటంతో నిద్రాదేవి వెంటనే ఆహ్వానిస్తుంది ఇద్దరిని. విరాట్ గదిలో కూర్చొని అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. తన తండ్రిని వాళ్ళ పెళ్ళి ఒప్పుకునేలా చేయాలి, అంతేకాకుండా అనిత దీపుల పెళ్ళికి ఎలా ఒప్పించాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఎప్పుడో నిద్రపోతాడు. మర్నాడు ఉదయమే అను లేచి స్నానం చేసి దేవుడి గదిలో కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే లేచి వచ్చిన పవిత్ర అనుని చూసి, ఏమ్మా ఇంత తొందరగా లేచావు అంటుంది. రోజు ఉదయమే లేచి స్నానం చేసి పూజ చేసుకోవడం నాకు అలవాటు, అందుకే లేచాను అత్తయ్య. సరే పూజ కానిచ్చారా, కాఫీ కలుపుతాను. సరే పూజ కానిచ్చిరా, కాఫీ కలుపుతాను. అత్తయ్య మీరు ఫిల్టర్ కాఫీ మాత్రమే తాగుతారట కదా, అందుకే నేను ముందే డికాషన్ తీసి పెట్టాను, మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను కాఫీ కలుపుతా అంటుంది అను. ఓ తెలిసిందా నీకు, విరాట్ చెప్పి ఉంటాడు. నాకు ఏది ఇష్టమో వాడికి బాగా తెలుసు, నాకెప్పుడు ఏది కావాలో అన్నీ వాడే అందిస్తూ ఉంటాడు అని విరాట్ గురించి చెప్తుంది. విరాట్ తనకి చెప్పలేదు అన్న విషయం తెలిస్తే తను ఎక్కడ బాధపడుతుందో అని కాఫీ విషయం అనిత తనకి చెప్పింది అన్న మాట పవిత్రకి తెలియనివ్వదు అను. అందరూ లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ తాగుతూ ఉంటారు. అత్తయ్య టిఫిన్ ఏం చేయమంటారు చెప్పండి, నేను వెళ్ళి ఆ పని చూస్తాను. ఆగను, నువ్వు కూర్చో, నేను చేస్తానులే టిఫిన్, అయినా ఇదేమీ డ్యూటీ కాదు, చేరిన రోజు నుంచే పని మొదలు పెట్టాలి అనుకోవడానికి. ఇప్పటి వరకు ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుంటావు, అసలు కనీసం వంటిల్లోకైనా ఎప్పుడైనా వెళ్ళావో లేదో. ఇప్పుడే ఆ కష్టం నీకెందుకు, నేనున్నాను కదా, నెమ్మదిగా నువ్వే అన్ని పనులు నేర్చుకుందువు కానీ అంటుంది పవిత్ర. పవిత్ర మాటలు విన్న అనుకి అత్తయ్య గుర్తుకొస్తుంది. చిన్నప్పటి నుంచి తను ఎప్పుడు అలిగి కూర్చున్నా అత్తయ్యే తనకి ఇష్టమైన వంట చేసి పెట్టేది. తన ఇష్టాలు అమ్మ కన్నా అత్తయ్యకే ఎక్కువ తెలుసు అంటే అతిశయోక్తి కాదేమో, అలా ఉండేది వాళ్ళ ఇద్దరి మధ్య అనుబంధం. అనుకి ఒక్కసారి వాళ్ళ అత్తయ్య గుర్తుకొచ్చి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అందరూ అను బాధని చూసి పుట్టింటి వాళ్ళు గుర్తుకొచ్చారేమో అనుకుంటారు. విరాట్ అను ఏడుస్తూ ఉంటే తట్టుకోలేకపోతాడు, కానీ దగ్గరకు వెళ్ళి ఓదార్చలేక దూరం నుంచే చూస్తాడు. విరాట్ తండ్రి కూడా ఏమీ మాట్లాడలేదు. పవిత్ర మాత్రం అను దగ్గరికి వచ్చి అను మనసు ఎలాగైనా మార్చాలి అని, చూడమ్మా అను, ఇక నుంచి నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు, ఒకవేళ విరాట్ నిన్ను పొరపాటున ఏమైనా అన్నా కూడా నాకు చెప్పు, నేను చూసుకుంటాను వాడి సంగతి అంటుంది. చిన్నగా నవ్వుతుంది అను. అమ్మయ్య అనుకుంటాడు విరాట్. వంటింట్లోకి వెళ్తారు అను, అనిత, పవిత్ర ముగ్గురు.
మా అత్తయ్య వంట అద్భుతంగా ఉంటుంది అను. తన చేతి వంట ఒక్కసారైనా తినాల్సిందే. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చేస్తుంది అంటుంది అనిత. చాలేవే, పెద్ద చెప్పొచ్చావు నువ్వు. కాస్త వంట నేర్చుకో. రేపు నీ మొగుడికి కూడా మంచి రుచిగా చేసి పెడదు గాని అంటుంది పవిత్ర. అను చిన్నగా నవ్వి, అత్తయ్య, ఇంతమంది పని వాళ్ళుండగా మీరే ఎందుకు వంట చేస్తారు ఎప్పుడు అని అడుగుతుంది. అదా, మా అత్తయ్యకి తన చేత్తో వండి పెట్టడం అంటే చాలా ఇష్టం, అందుకే అంటుంది అనిత. అవునమ్మా, ఎంతమంది పని వాళ్ళున్నా మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా. అందులోనూ మన వాళ్ళకి మన చేత్తో చేసి కడుపు నిండా భోజనం పెట్టడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది చెప్పు అంటుంది పవిత్ర. అనుకి పవిత్రని చూస్తే తన అమ్మ అత్తలు ఇద్దరిని కలిపి చూసినట్టు అనిపిస్తుంది. తన అత్తలు అమ్మ వదిన మరదళ్ళైనా ఎప్పుడు ఎవరి మీద ఎవరూ అధికారం చూపించలేదు. సొంత అక్క చెల్లెలలాగానే ఉన్నారు అందరూ. అనుకి మాటి మాటికి తన పుట్టిల్లు గుర్తుకొస్తుంది. అక్కడ అమ్మవాళ్ళు, అత్తయ్య, మావయ్యలు, తాతయ్య అందరూ ఏం చేస్తున్నారో అనుకుంటూ ఉంది. విరాట్ తండ్రి తన చెల్లెల్ని తీసుకొని రావటానికి వెళ్తాడు. విరాట్ ఏదో పని ఉండి అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు. అనిత పవిత్ర వంటింట్లో ఏదో పనిలో ఉండగా అను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అనుని చూసిన పవిత్ర, నువ్వు రెస్ట్ తీసుకో అను, అసలే నీ మనసుకి బాధగా ఉంది కదా, నేను అనిత పని చేస్తాం, నువ్వు వెళ్ళి పడుకోగాసేపు అంటుంది. వద్దులే అత్తయ్య, కాస్త మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే కొంచెం బాగుంటుంది, నేను కూడా ఏదో ఒక సాయం చేస్తాను, మీరు కాదనకండి అంటూ అక్కడే వాళ్లతో పాటు ఉండి ఆ పని ఈ పని చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అనుకి ఇష్టమైన వంటలు ఏమిటో తెలుసుకొని ఆ రోజు భోజనాలు అవే తయారు చేస్తుంది పవిత్ర. భోజనాల వేళకి నాయుడు తన చెల్లెలికి జరిగింది చెప్పి తనని ఇంటికి తీసుకొని వస్తాడు. రా గాయత్రి అని లోపలికి తీసుకువస్తుంది పవిత్ర. ఎలా ఉన్నావు అంటూ కుశల ప్రశ్నలు అడుగుతుంది. అవన్నీ సరే కానీ ముందు నీ కొడుకు చేసిన నిర్వాకం గురించి చెప్పు అంటాడు నాయుడు. ఒక నిమిషం మౌనం తర్వాత, దాంట్లో తప్పేముందండి, వాడికి నచ్చిన అమ్మాయిని వాడు చేసుకున్నాడు, అంతే కదా, దానికి అంత రాద్ధాంతం చేయాలా అంటుంది పవిత్ర. రాద్ధాంతం నేను చేస్తున్నానా? వాడు చేసిన తప్పేమీ లేదా? అంటే పెళ్ళైనా కూడా మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకోవడం, అది కూడా ఎవరికీ చెప్పకుండా దాన్ని నువ్వు వెనకేసుకొని రావడం కూడాను అని ఆడాడు నాయుడు. చాలేండి, మొదటి పెళ్ళి మళ్ళీ పెళ్ళి అంటున్నారు. అసలు పెళ్ళి ఎప్పుడు జరిగింది? ఎప్పుడో చిన్నప్పుడు వాళ్ళకి ఏమీ తెలియని వయసులో జరిగిన దాన్ని పెళ్ళి అంటారా? అది కాకుండా అంత చిన్న వయసులో పెళ్లి చేశామంటే మీకే నష్టం, ఎందుకంటే అది బాల్య వివాహంలోకి వస్తుంది. మీరు ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి బాల్య వివాహం జరిపించారు అంటే అది మీ మెడకు చుట్టుకుంటుంది. నేను చెప్పింది బాగా ఆలోచించండి అంటుంది పవిత్ర. ఏంటి పవిత్ర, ఎక్కువ మాట్లాడుతున్నావు? నా చెల్లికి జరిగిందేంటో తెలిసి నాకు ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే ఇష్టం లేదని తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావు అని కోప్పడ్డాడు నాయుడు. అన్నయ్య, నువ్వు ఊరుకో, వదినతో నేను మాట్లాడతాను కదా అంటుంది గాయత్రి. వదిన, అన్నయ్య ఎందుకు బాధపడుతున్నారో నీకు తెలుసు కదా, ఊరుకో వదిన అంటుంది పవిత్రతో. గాయత్రి, నీ విషయంలో తప్పు జరిగింది నిజమే, నేను కూడా ఒప్పుకుంటాను, కానీ అది ఇప్పుడు కూడా అనిత విరాట్ విషయంలో జరగాలని లేదు కదా. అయినా పెళ్లి చేసినప్పుడు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండాలి కదా. ఆ ఇష్టం లేకపోతే ఆ బంధం ఎప్పటికీ నిలవదు గాయత్రి. ఇప్పుడు విరాట్ అనిత ఇద్దరు కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. అసలు జరిగిందేంటో నీకు మీ అన్నయ్యకి తెలియదు గాయత్రి, తెలిస్తే ఇలా మాట్లాడరు అంటుంది. ఏమైంది వదిన, అంతా బాగానే ఉంది కదా అనుమానంగా అడిగింది గాయత్రి. ఎంతసేపు తప్పు చేశావు అనటమే కానీ అసలు ఎందుకు ఈ పని చేయాల్సి వచ్చింది అని ఒక్కసారైనా అడిగారా? అడిగితే తెలిసేది అంది. మీకు అని భర్తతో అంటుంది. అమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా అని వారిస్తాడు విరాట్. చెప్పని నాన్న, మీ నాన్న కూడా తెలియాలి కదా. గాయత్రి, నువ్వేమీ బాధపడకు, నెమ్మదిగా ప్రశాంతంగా నేను చెప్పేది విను అంటుంది పవిత్ర. అనిత పద్మనాభం గారి మనవడు దీపుని ప్రేమించింది. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. వాళ్ళ అబ్బాయి ఎవరినో ప్రేమించాడని తెలియగానే వాళ్ళు కూడా ఇలాగే ఆవేశపడి దీపుకి ఇదిగో ఈ అను దీపు మరదలు, తనతో పెళ్లి జరిపించాలి అని చూశారు. తనకు నచ్చిన వాడిని చేసుకోలేకపోతున్నాను అని తను ప్రేమించిన వాడికి ఇంకొకరితో పెళ్లి జరగబోతుంది అని తెలిసి అనిత ఆత్మహత్య చేసుకోబోయింది. పిచ్చిపిల్ల. విరాట్ అది చూసి దాన్ని ఆపి దీపు వాళ్ళింటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ జరిగిన విషయం తెలుసుకున్న దీపు తల్లిదండ్రులు ఆ పెళ్లి ఆపేశారు. కానీ అను పెళ్లిపీటల మీద ఆగిపోయింది అంటే అందరూ ఏమనుకుంటారు అని అను మెడలో తాళి కట్టాడు విరాట్. ఇది వదిన జరిగింది. ఇప్పుడు చెప్పండి, విరాట్ చేసిన తప్పేముంది ఇందులో అని ప్రశ్నిస్తుంది భర్తని. గాయత్రి నాయుడు వెంటనే అనిత దగ్గరికి వచ్చి, తల్లి, నీకేం కాలేదు కదా, ఎందుకు అలాంటి పిచ్చి పని చేశావు అని అడుగుతారు. విరాట్ వచ్చి, చూసారా నాన్న, అనితకి నాతో పెళ్ళి ఇష్టం లేదో అడిగితే సరిపోయేది కదా, ఇప్పుడు ఇంత బాధపడాల్సింది వచ్చేది కాదు
అనిత దీపుని ఇష్టపడుతుంది. అంతేకాదు దీపుకు కూడా అనిత అంటే ప్రాణం. అందుకే వాళ్ళిద్దరిని ఒకటి చేయండి నాన్న అని తండ్రిని బ్రతిమలాడుతాడు విరాట్. గాయత్రి వచ్చి నా విషయంలో ఏదో తప్పు జరిగిందని అందరూ అలా ఉంటారు అనుకోవడం సరైనది కాదేమో అన్నయ్య. ఎందుకైనా మంచిది ఒకసారి అను దీపు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడితే బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించన్నయ్య అంటుంది. విరాట్ మాటలకు నాయుడు అంతా బాగానే ఉంది కానీ ఆ నందగోపాల్ తనతో వియ్యం పొందటం నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు. ఆ పేరు కూడా నా దగ్గర తీసుకురావద్దు అని అంటాడు. అలా అని ప్రేమించుకున్న వీళ్ళని విడదీస్తారా అన్నయ్య అంటుంది గాయత్రి. అసలు అను వాళ్ళ నాన్నంటే ఎందుకు నాయుడికి అంత కోపం అని ఆలోచిస్తూ ఉంటారు అను విరాట్లు. విరాట్ తన తల్లిని అడుగుతాడు, ఏమైందమ్మా, ఎందుకు నాన్నకి వాళ్ళంటే అంత కోపం, ఎందుకు వాళ్ళ పేరు చెప్పగానే వద్దు అంటున్నారు, అసలు ఏం జరిగింది, అత్త నువ్వైనా చెప్పు అని అడుగుతాడు ఇద్దరిని. గాయత్రి ఏడుస్తూ తన గతం చెప్తుంది. నేను శివరాం నంద్ గోపాల్ శ్రీనివాస మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకునేవాళ్ళం. నేను శివరాం కాలేజ్లో చదివే రోజుల్లో ప్రేమించుకున్నాం. శివరాం చాలా మంచివాడు. నందుకి వాసుకి కూడా మా ప్రేమ సంగతి తెలుసు. మా కాలేజ్ అయిపోయాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నాం. అప్పటికే అన్నయ్యకి పెళ్ళయి నువ్వు వదిన కడుపులో పడ్డావు. అన్నయ్యతో మా నాన్నతో మా ప్రేమ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండగా నాన్న నాకు వేరే సంబంధం చూశారు. నాకు ఆ సంబంధం వద్దు అని చెప్పేశాను. అయినా నాన్న వినకుండా నా పెళ్ళి ఆయన చెప్పిన వాడితోనే జరపాలి అని పట్టుబట్టారు. నాన్న మాట కాదనలేక శివని వదులుకోలేక నాలో నేనే మదనపడుతూ ఉన్నాను. సరిగ్గా అదే సమయంలో నందు నన్ను శివని కలపడానికి చాలా ప్రయత్నించాడు. వాళ్ళ సాయంతో నేను శివ గూళ్ళో పెళ్లి చేసుకున్నాం. వేరే ఊళ్ళో కాపురం పెట్టాం. కానీ నాన్న ఆ బాధతో గుండెపోటు వచ్చి చనిపోయారు. అన్నయ్యకి అప్పటి నుంచి నందు వాళ్ళ మీద కోపం పెరిగిపోయింది. వాళ్ళతో మాట్లాడటమే మానేశాడు. నందు అన్నయ్యకి నచ్చ చెప్పాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. అక్కడ నేను శివ మేమిద్దరం విడిగా ఇల్లు తీసుకొని ఉన్నాం. కొన్నాళ్ళంతా బాగానే ఉంది. నెమ్మదిగా శివ వాళ్ళ ఇంట్లో చెప్పాలని వెళ్ళాడు. అలా వెళ్ళినవాడు తిరిగి మళ్ళీ రాలేదు. అప్పుడే తెలిసింది నాకు శివ వాళ్ళ నాన్న కూడా మా పెళ్ళికి ఒప్పుకోలేదు అని. నాన్న మాట కాదనలేక శివ మళ్ళీ రాలేదు అని. ఇంతలో అనిత నా కడుపులో పడింది అన్న విషయం తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను. నా విషయం తెలుసుకుని నందు వాసు నన్ను ఒప్పించి అన్నయ్య దగ్గరికి తీసుకొని వచ్చారు. అన్నయ్య నా బాధని చూడలేక నన్ను ఉండనిచ్చాడు. కానీ ఇలా జరగడానికి నందు వాసులే కారణం అని వాళ్ళ మీద మాత్రం కోపం పెంచుకున్నాడు. కానీ నందు వాళ్ళు ఎప్పటికీ నా మంచి కోరుకునే వాళ్ళే. శివ గురించి ఎంత ప్రయత్నించినా తెలియలేదు. ఇంకా తన గురించి మర్చిపోయి అనిత వాళ్ళ నాన్న చనిపోయారు అని అందరికీ చెప్పారు అన్నయ్య. అందుకే అన్నయ్యకు ప్రేమ పెళ్ళంటే గిట్టదు. అదే కోపంతో అనిత దీపు చిన్నప్పుడు దగ్గరగా ఉండటం చూసి మీ ఇద్దరి పెళ్లి చేసేశాడు. కానీ విధి మళ్ళీ వాళ్ళిద్దరినీ కలిసేలా చేసింది అని విరాట్తో జరిగిందంతా చెప్తుంది గాయత్రి. నాయుడుతో అన్నయ్య నా విషయంలో ఏదో జరిగింది అని అనిత విరాట్ విషయంలో కూడా అలాగే జరగాలని లేదు కదా. పైగా ఆ వయసులో మాకు ఇప్పుడు వీళ్ళకి ఉన్న తెలివి మెచ్యూరిటీ ఎక్కడున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం మీదే ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలో అని ముందే ప్లాన్ చేసుకున్నారు. పైగా అందరూ మంచి చదువు కూడా చదువుకున్నారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అందుకని నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ నిర్ణయం వాళ్ళకే వదిలేస్తే మంచిది అనుకుంటాను. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే చక్కగా మలుచుకోగలరు. ఏమంటావన్నయ్యా అని అడుగుతుంది. గాయత్రి మాటలకి ఆలోచనలో పడతాడు నాయుడు. అవునండి, గాయత్రి చెప్పింది కూడా నిజమే అంటుంది పవిత్ర కూడా. నాయుడు ఆలోచిస్తూ ఉంటాడు. పిల్లల ప్రేమను కాదనటం సరైనది కాదేమో, కానీ ఆ నందుని ఎలా నమ్మేది, వాళ్ళింటికి నా మేనకోడలిని కోడలిగా ఎలా పంపేది అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే పద్మనాభం గారు కుటుంబ సమేతంగా నాయుడింటికి వస్తారు. గాయత్రి పవిత్ర వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు. నాయుడు మాత్రం గుర్రుగా చూస్తాడు వాళ్ళ వంక, కానీ ఏమీ అనలేకపోతాడు. తాతయ్య అని పద్మనాభం దగ్గరకు వస్తుంది అను. అందరూ ఎలా ఉన్నారు అంటూ తన అమ్మని అత్తయ్యని చుట్టుకుంటుంది. అమ్మ మీద వాలి చిన్న పిల్లలా ఏడుస్తుంది. అనుని ఊరుకోపెట్టి కళ్ళు తుడిచి తన పక్కనే కూర్చుంటారు భారతి విరజ. పద్మనాభం గారు నాయుడు దగ్గరకు వచ్చి ఇలా అంటారు, నాయుడు గారు జరిగిందేదో జరిగిపోయింది. పిల్లలిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మనం వాళ్ళ మాట ఎందుకు కాదనాలి? అందుకని మీకు ఇష్టమైతే మీ మేనకోడలిని మా దీపుకిచ్చి పెళ్లి చేద్దాం. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉంటున్నారు. వాళ్ళని విడదీయడం మనకి భావ్యం కాదు. అందుకనే మేమే వచ్చి అడుగుతున్నాం. మీ అంగీకారం కూడా తెలియజేస్తే మనం పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవచ్చు అంటాడు. నందగోపాల్ శ్రీనివాసు అనుమానంగా చూస్తారు నాయుడు ఏం చెప్తాడా అని.
గాయత్రి నందుకి సైగ చేస్తుంది కళ్ళతోనే. విషయం అర్థమైన నందగోపాల్ నాయుడు దగ్గరగా వచ్చి, నాయుడు గారు, మీ చెల్లెలి ప్రేమ విఫలమయ్యింది అని ప్రేమ పెళ్లిళ్ళ మీదే కోపం పెంచుకున్నారు మీరు. శివరాం కూడా చాలా మంచివాడు, కానీ ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో మనకు తెలియదు. కానీ ఆ తర్వాత శివ గురించి చాలా ప్రయత్నించాను. ఈ మధ్యనే తెలిసింది శివ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అని. వెంటనే వెళ్ళి కలిశాను. శివ గాయత్రి గురించి అడిగాడు. అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందా అని అడిగాను. జరిగింది చెప్పాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఊరికి పెద్దట. ఊరి పెద్ద కొడుకే ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఊరిలో అందరూ ఆయన మాట వినకుండా ఎవరికొచ్చినట్టు వాళ్ళు చేస్తారని చెప్పి బలవంతంగా శివకి వాళ్ళ బంధువుల అమ్మాయితో పెళ్లి చేశారట. శివ ఎంత చెప్పినా వినకుండా ఇష్టం లేని పెళ్లి చేశాడని తండ్రి మీద కోపం పెంచుకున్నాడు శివ. ఆ కోపంతో భార్యని కూడా సరిగ్గా పట్టించుకునేవాడు కాదట. ఆ బాధతో శివ తండ్రి చనిపోయారు. శివ భార్యతో ఏదో మొక్కుబడిగా సంసారం చేసేవాడట. ఒకసారి యాక్సిడెంట్ జరిగి బాగా దెబ్బలు తగిలాయట. అదే యాక్సిడెంట్లో శివ కాలు బాగా ఫ్రాక్చర్ అయ్యిందట. అప్పటి నుంచి స్టిక్ సాయంతో మాత్రమే నడుస్తున్నాడట. గాయత్రికి అన్యాయం చేసినందుకు దేవుడు తనకు తగిన శిక్ష వేశాడు అనుకుని భారంగా ఉన్నాడు. గాయత్రికి అంతా బాగానే ఉంది అని చెప్పి తన భార్యని బిడ్డని జాగ్రత్తగా చూసుకోమని, వాళ్ళని కూడా అన్యాయం చేయొద్దు అని చెప్పి వచ్చాను. ఎప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎవరైనా తప్పు చేశారు అంటే దాని వెనుక ఒక బలమైన కారణం ఉండుంటుంది. అందుకే వెంటనే ఆ మనిషిని మనం అపార్థం చేసుకోకూడదు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతున్నాడు, అదే కాకుండా శిక్ష కూడా అనుభవిస్తున్నాడు అని శివ గురించి అతనికి తెలిసిందంతా చెప్పాడు నందగోపాల్. మళ్ళీ తనే, నాయుడు గారు, అప్పట్లో మీ చెల్లిని శివని కలపాలనే నేను ప్రయత్నించాను, కానీ శివ తండ్రి ఒప్పుకోక అలా చేయాల్సి వచ్చింది. ఇంత చెప్పాక కూడా మీకు నా మీద కోపంగా ఉందంటే మీ ఇష్టం, కానీ పిల్లలు ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, వాళ్ళని మాత్రం వేరు చేయకండి అని నాయుడు చేతులు పట్టుకొని ప్రాధేయపడతాడు నందు. అంత నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్న వాళ్ళ అందరినీ చూసి నాయుడికి ఆశ్చర్యం వేసింది. ఇప్పటి వరకు వాళ్లను ఎంతో ద్వేషించాడు, అయినా కూడా పిల్లల కోసం వాళ్లే దిగివచ్చారు. ఇక ఇప్పటికైనా అనిత దీపుల పెళ్లికి ఒప్పుకోకపోతే తన పెద్దరికం నిలబడదు అనుకొని వాళ్ళ పెళ్లికి సరే అన్నాడు. సరే పద్మనాభం గారు, మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి, అందులోని ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడం మంచిది కాదు కాబట్టి పిల్లల ఇష్టానుసారంగా వాళ్ళ ఇద్దరికీ పెళ్లి జరిపించడానికి నేను అంగీకరిస్తున్నాను. అంతేకాకుండా విరాట్ అనుల పెళ్లి చూడలేకపోయాం కాబట్టి వాళ్ళకి ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను అన్నాడు నాయుడు. నాయుడు ఒప్పుకున్నందుకు అందరూ సంతోషించారు. ఈ పూటకి భోజనం చేసి వెళ్ళండి, మంచి ముహూర్తాలు కనుక్కొని పెట్టించి మాకు కబురు చేయండి. దీపు అనితల పెళ్లి తర్వాత అను విరాట్ల రిసెప్షన్ కూడా జరిపిద్దాం. పవిత్ర వాళ్లకు భోజనం ఏర్పాట్లు చూడండి అంటాడు నాయుడు. పవిత్ర, గాయత్రి వంటింట్లోకి వెళ్తారు. అమ్మా, అను నువ్వు కాసేపు మీ వాళ్లతో మాట్లాడిరా అమ్మా అని చెప్తుంది పవిత్ర. విరజ, భారతి అనుని తీసుకొని గదిలోకి వెళ్తారు. ఏమ్మా అను, అంతా బాగానే ఉంది కదా నీకు ఇక్కడ అని అడుగుతారు. అను సమాధానంగా, అంతా బాగుంది, మీరే చూశారుగా, మా అత్తయ్య అత్తలాగా కాకుండా నన్ను అమ్మలాగే చూసుకుంటుంది. నాకు మిద్దరు బాగా గుర్తుకొస్తున్నారమ్మా అత్త అని ఇద్దరిని పట్టుకుంటుంది. ఇంతకీ పెద్దత్త ఏది రాలేదు అని అడుగుతుంది. వదినకి ఇంట్లో పనంతా అప్పచెప్పొచ్చాము, పెద్దన్నయ్య కూడా ఊర్లో లేరు, ఆయన వస్తారని వదిన అక్కడే ఉంది, ఇంకా పిల్లలు కూడా ఉన్నారుగా అంటుంది విరజ. అది సరే అమ్మా, నిన్ననే మిమ్మల్ని చూడాలనిపించింది మనసులో అనుకున్నాను, ఎవరో చెప్పినట్టు వెంటనే ఎలా వచ్చారు మీరంతా అని అడుగుతుంది అను. ఎవరో చెప్పినట్టేంటి, మీ ఆయనే ఫోన్ చేసి నీ గురించి చెప్పి నువ్వు బాధపడుతున్నావు అని ఒకసారి మమ్మల్ని వచ్చి మాట్లాడమని చెప్పాడు. ఇంత అర్థం చేసుకునే భర్త అత్తగారు దొరకడం నీ అదృష్టం అంటుంది విరజ. నువ్వు అదృష్టవంతురాలివి అను, నేను చిన్నప్పుడు చెప్పేదాన్ని కదా, రెక్కల గుర్రం మీద యువరాజు వచ్చి నిన్ను తీసుకుని వెళ్తాడని. నిజంగానే యువరాజు వచ్చాడు, నిన్ను రెక్కల గుర్రం మీద తీసుకుని వెళ్ళకపోయినా రాణిలాగా చూసుకుంటున్నాడు. అంతకంటే మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు అంటుంది విరజ. యువరాజ్ అంటే యుద్ధాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ నీకు ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి, అందుకే చెప్తున్నాను. విరాట్ నీ యువరాజు ఇంకా నీ జీవితం అంతా సంతోషంగా ఉండొచ్చు అలాంటి భర్త తోడుంటే. అవునమ్మా, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు మా అందరి కోసం ఈ పెళ్లికి ఒప్పుకున్నావు, కానీ విరాట్ నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ఇంతకంటే మంచి భర్త ఎక్కడ దొరుకుతాడు చెప్పు అంటుంది భారతి. సరే అమ్మా, చూద్దాం అని చెప్పి వంటింట్లోకి వెళ్తారు ముగ్గురు. పవిత్రకి తలో చెయ్యి వేసి వంటల్లో సాయం చేశారు. భోజనాల వేళ కావటంతో అందరూ కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు. అను తన వాళ్ళని చూసిన ఆనందంతో, అనిత తన పెళ్లికి ఒప్పుకున్నారన్న ఆనందంతో
ఆనందంతో ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. వెళ్తూ వెళ్తూ పద్మనాభం గారు మంచి ముహూర్తాలు పెట్టించి మీకు కబురు చేస్తాం అని చెప్పారు నాయుడితో. మంచిదండి అన్నాడు నాయుడు. సరే అమ్మా, మేము ఇక బయలుదేరుతాము అన్నాడు పద్మనాభం. ఒక్క నిమిషం అంటూ అందరికీ బట్టలు తీసుకుని వచ్చి పెట్టింది పవిత్ర. ఇప్పుడెందుకమ్మా ఇవన్నీ అన్నారు. పర్వాలేదండి, అయినా మొదటిసారి మా ఇంటికి వచ్చారు కదా, అలా ఉత్త చేతులతో పంపడం ఆచారం కాదు కదా అన్నాడు నాయుడు. 2 రోజుల్లో పంతులు గారితో మాట్లాడి సత్యనారాయణ వ్రతం ఏర్పాటు చేయిస్తాను, మీ అందరూ తప్పకుండా రావాలి అంటాడు నాయుడు. పద్మనాభం వారు ఇంటికి వెళ్ళిపోతారు. గాయత్రి నాయుడుతో, అన్నయ్య, ఇప్పుడు నీ మనసులో ఉన్న సంశయం తీరింది కదా. ప్రేమ పెళ్ళంటే భయం ఉండేది, కానీ ఇప్పుడు లేదు కదా. అంతేకాకుండా విరాట్ కూడా అను వాళ్ళ పుట్టింటి వాళ్ళని తలుచుకొని బాధపడుతుంది అని తెలుసుకొని వాళ్ళని ఇక్కడికి వచ్చేలా చేశాడు. అటు అనుకి బెంగ తీరింది, ఇటు అనిత పెళ్ళి కుదిరింది. ఎంత బాగా ఆలోచించాడు చూడు నా మేనలుడు, అది ప్రేమంటే అని చెప్తుంది. అవును గాయత్రి, ప్రేమంటే సరైన నిర్వచనం చెప్పారు ఈ పిల్లలు. పవిత్ర, నీ కొడుక్కి చెప్పు, ప్రేమ మీద నాకున్న చెడు అభిప్రాయం పోయింది అని. అలా అమ్మ అత్త ఇద్దరు కూడా అనుని బ్రెయిన్ వాష్ చేయడంతో అను కూడా ఆలోచనలో పడింది. నిజంగానే విరాట్ అంత మంచివాడా, నా గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నాడా? మరి అయితే నాకు ఇష్టం ఉందో లేదో కూడా అడగకుండా పెళ్ళికి ఎందుకు చేసుకున్నట్టు? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది. ఈలోగా విరాట్ వస్తాడు. అను, ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదా అని అడుగుతాడు. అవును విరాట్, చాలా థ్యాంక్స్ అంటుంది అను. చిన్న నవ్వు నవ్వి, భార్యాభర్తల మధ్య థ్యాంక్స్లు సారీలు ఉండకూడదు అంటాడు. ఓ అలాగా, సరే కానీ ఒక విషయం అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తావా? అడుగను, ఒకటి కాదు, నువ్వెన్ని ప్రశ్నలు అడిగినా నీకు తప్పకుండా సమాధానం చెప్తాను. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందో లేదో తెలియకుండా నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అను ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలని ఆలోచనలో పడ్డాడు విరాట్. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? ఎందుకు పెళ్లి చేసుకున్నావంటే ఎవరైనా ఎందుకు చేసుకుంటారు, అందుకే నేను చేసుకున్నా అనే సమాధానం చెప్పకు, నీ మనసులో ఉన్నది ఏంటో చెప్పు అని అడుగుతుంది. నిజం చెప్పమంటావా అను? నేను చెప్తాను, కానీ ఆ తర్వాత నువ్వు నీ సమాధానం కూడా చెప్పాలి అంటాడు. సరే చెప్పు అను, ఐ లవ్ యూ. ఆ మాటకి గుర్రుగా చూస్తుంది విరాట్ వంక. నువ్వు విన్నది నిజమే, అది ఇప్పుడే కాదు, నా మనసులో ఉన్న మాట, ఎప్పటి నుంచో నీకు చెప్పాలనుకున్న మాట. అసలు నీ మీద ఎప్పుడు ఎలా మొదలైందో తెలియదు. చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. చిన్నప్పుడు నేను దీపు నుంచి దూరం చేస్తున్నా అని నీకు నా మీద కోపం ఉండేది. నాకు కూడా ఎందుకో నువ్వంటే నచ్చేది కాదు. కారణం నువ్వు ఎప్పుడూ నాతో గొడవ పడుతూ ఉండటమే. మొదట్లో నాకు కూడా నీతో ఎప్పుడు గొడవ పడాలని అనిపించేది. ఆ తర్వాత అది అలవాటుగా మారిపోయింది. తర్వాత నీతో గొడవ పడకపోతే ఏం తోచేది కాదు. అప్పుడు తెలియలేదు అది నీ మీద ఇష్టంతో అని. కానీ ఒక్కోసారి నువ్వు నన్ను దూరం పెడుతుంటే బాధ అనిపించేది. అప్పుడే అర్థమైంది అది ప్రేమ అని. అప్పటి నుంచి నేను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోయేవాడిని. కానీ నువ్వు మాత్రం ఎప్పుడు బావా బావా అంటూ దీపు వెనకే తిరుగుతూ ఉండేదానివి. దీపు ఏమో అనిత వెనక పడేవాడు. నాకు నేను చూస్తే నవ్వొచ్చేది, జాలి వేసేది. అలాగే నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు అని. కానీ నిన్ను ప్రేమించాను కదా, అందుకని ఎప్పుడూ అలా చూస్తూ ఉండేవాడిని నిన్ను. కాలేజ్ అయిపోయాక మన ఊర్లోనే హాస్పిటల్ పెట్టాలని నీ కోరిక నాకు చాలా నచ్చింది. కానీ దీపు ఏమో ఎంఎస్ చేయాలని అనుకున్నాడు, మీ పెద్దవాళ్ళేమో మీ పెళ్లి చేయాలనుకున్నారు. ఆ విషయం తెలియగానే దీపు ఎంత బాధపడి ఉంటాడో నేను కూడా అంతే టెన్షన్ పడ్డాను. ఎక్కడ బలవంతంగా అయినా మీ పెళ్లి జరిపించేస్తారో అని. కానీ అనిత వల్ల ఆ పెళ్ళి ఆపగలిగాను. మీ వాళ్ళకి ముందే చెప్పాను, నీ అనుమతితోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. కానీ వాళ్ళు నీ ఇష్టం లేకుండా ఆ నిర్ణయం తీసుకున్నారు అని నాకు తెలియదు. అందుకే నువ్వు నన్ను దూరం పెడుతున్నావని తెలుసు. కానీ నీకు ఇష్టం లేకుండా నేను నిన్ను తాకాను. నీ ఇష్టం లేకుండా ఏ పని చెయ్యను. నిర్ణయం నీకే వదిలేస్తున్నాను. నువ్వు ఎప్పుడు నన్ను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటావో అప్పుడే మన ఇద్దరం భార్యాభర్తలం అవుతాం. అప్పటి వరకు ఇంట్లో వాళ్ళకి మాత్రం ఈ విషయం తెలియనివ్వద్దు అంటాడు విరాట్. విరాట్ చెప్పింది విని సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక నిద్రపోయినట్టు నటిస్తుంది అను. విరాట్ తన వైపు సమాధానం కోసం చూసేసరికి నిద్రపోతున్న అనుని చూసి, అప్పుడే నిద్రపోయావా? అలసిపోయావు కూడా కదా, సరేలే కానీ నేను చెప్పింది విన్నావో లేదో అనుకుంటూ నిద్రలో కూడా ఇంత ముద్దుగా ఉన్నావు. అను, ప్లీజ్ తొందరగా నన్ను యాక్సెప్ట్ చేయవే బంగారం అని అను నుదుటి మీద ముద్దు పెట్టడానికి తన దగ్గరగా వస్తాడు. ఆ వెచ్చని శ్వాస అనుకి తగులుతూ ఉంటుంది. అమ్మో ఏంటి వీడు ఇప్పుడు నన్ను నిజంగా ముద్దు పెట్టుకుంటాడా అనుకుంటుంది. అనుకి చాలా దగ్గరగా వచ్చిన విరాట్ మళ్ళీ వెనక్కి లేచి, ఇంకా నేను ముట్టుకోకుండా కంట్రోల్ చేసుకోలేని అనుకుని నిద్రపోతాడు. విరాట్ గురించి ఆలోచిస్తూ నిద్రపోతుంది అను కూడా. అనుకున్నట్టుగానే 2 రోజుల్లో సత్యనారాయణ వ్రతం ముహూర్తం పెట్టించాడు నాయుడు.
పద్మనాభం వాళ్ళకి కబురు పెట్టాడు. విరాట్ అనుతో వ్రతం గురించి చెప్పి నీకు ఇష్టం లేకపోయినా అందరి కోసం మామూలుగా ఉండు అంటాడు. విరాట్ అని పిలుస్తుంది అను. ఏంటను ఏమైనా చెప్పాలా అంటాడు. ఏం లేదు. సరే అయితే రేపు ఉదయమే వ్రతం, మీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు, నువ్వేమీ ఆలోచించకు, హ్యాపీగా ఉండు అంటాడు. పవిత్ర వచ్చి అమ్మ అను, రేపు సత్యనారాయణ స్వామి వ్రతానికి ముహూర్తం పెట్టించారు, మీ అమ్మ వాళ్ళందరూ కూడా వస్తున్నారు, రేపొద్దునే నువ్వు రెడీగా ఉండు పూజకి అని చెప్తుంది. సరే అత్తయ్య అంటుంది అను. మర్నాడు ఉదయమే లేచి తలస్నానం చేసి చక్కగా అలంకరించుకొని వస్తుంది. ఒక్కసారి అనువుని చూసిన విరాట్ అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటి విరాట్ అలా చూస్తున్నావు అంటూ దగ్గరికి వచ్చిన అనిత కూడా అనుని కన్నార్పకుండా చూస్తుంది. అబ్బా ఎంత అందంగా ఉన్నావో తెలుసా, నిన్ను ఇలా చూస్తుంటే నాకే ముద్దొచ్చేలా ఉన్నావు అంటుంది. పవిత్ర వచ్చి అచ్చ మహాలక్ష్మిలా ఉన్నావు, ఉండు మాడిష్టి తగిలేలా ఉంది అని కాటుక తీసి బొగ్గన చుక్క పెట్టి నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. అను ఎంతో మురిసిపోతుంది. అందంగా అలంకరించిన పూలజడ వెనుకగా విరాట్కి తగిలేలా తెప్పి వెళ్ళిపోతుంది. వ్రతానికి అందరూ సిద్ధమై ఉంటారు. పవిత్ర వచ్చి ఒక్క నిమిషం అను ఇటురా అని పిలిచి తన వజ్రాల హారాన్ని తెచ్చి అను మెడలో వేస్తుంది. అత్తయ్య ఇప్పుడు ఎందుకు ఇది అని అడుగుతుంది అను. ఇప్పుడేంటి, ఎప్పుడైనా అది నీకు ఇవ్వాల్సిందే కదా, పూజలో కూర్చుంటున్నావు, అందరు వస్తున్నారు, నీ మెడ అలా బోసిగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పు, అందరు ఏమనుకుంటారు, అత్తగారు ఒక్క నగ కూడా చేయించలేదా కోడలికి అనుకోరు అంటుంది సరదాగా. పద్మనాభం గారు వాళ్ళందరూ కూడా వస్తారు, అలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. అనుని విరాట్ని చూసి చూడచక్కని జంట అంటారు అందరూ. వ్రతం ఆర్భాటంగా జరిపిస్తారు. విరాట్ వంక చిలిపిగా చూసి నవ్వుతుంది అను. విరాట్కి ఏమీ అర్థం కావట్లేదు. భోజనాలు అయ్యాక టెర్రస్ మీదకి రా, నీతో మాట్లాడాలి అంటుంది. అవాక్కై నోరు తెరుస్తాడు విరాట్. నోరు మొయ్యి, దోమలు దొరుకుతాయి ఇంకా అని అను అనటంతో టక్కున నోరు మూసేస్తాడు. ఏమైంది, ఎందుకు అలా పెట్టావు ఫేస్ అని అడుగుతుంది అను. నువ్వేనా ఇప్పుడు నాతో మాట్లాడింది అని అనుమానంగా అడుగుతాడు విరాట్. సరే భోజనాలు అవ్వని, వెళ్ళాం పైకి అని అందరితో కలిసి భోజనాలు చేస్తారు. అందరికీ కిళ్ళి తెచ్చి ఇస్తుంది పవిత్ర. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాయుడు గారు ఇంకొక 10 రోజుల్లో అనితాదీపుల పెళ్లికి దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పారు మా పంతులు గారు. మీరు సరే అంటే ఆ ముహూర్తానికి వాళ్ళ పెళ్లి జరిపించేద్దాం అంటాడు పద్మనాభం. దానికేముంది బాబాయ్ గారు, మీ ఇష్టం అంటాడు నాయుడు. అలాగే నాయుడు గారు, ఒకవేళ మీకు ఏదైనా సహాయం కావాలంటే కబురు పెట్టండి, మాకు వీలైన సహాయం మేము చేస్తాం, లగ్నపత్రిక రాయించుకొని 2 రోజుల్లో శుభలేఖలు ఇచ్చుకుందాం అంటాడు పద్మనాభం. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా నెమ్మదిగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పైకి వెళ్తుంది అను. వెళ్తూ విరాట్ వైపు ఒక చూపు విసురుతుంది. ఆ చూపులను అర్థం చేసుకున్న విరాట్ కాసేపటికి తను కూడా అనుని వెతుక్కుంటూ టెర్రస్ మీదకి వెళ్తాడు. కింద హాల్లో నాయుడు, అన్నీ మీరు చెప్పినట్టే చేద్దాం బాబాయ్ గారు, ఇకపోతే నన్ను నాయుడు గారు అనకండి, నాయుడు అనండి చాలు. ఇంకొకటి, వాళ్ళ పెళ్ళయ్యే వరకు వీళ్ళిద్దరికీ ఇలా విడివిడిగా ఉంచడం బాగుంటుందంటారా, లేదా వాళ్ళ కార్యానికి కూడా ఒక ముహూర్తం నిర్ణయించేద్దామంటారా, అది కూడా ఒక మాట చెప్పండి. వాళ్ళ పెళ్లి కోసం వీళ్ళ కార్యక్రమం ఎందుకు వాయిదా వేయడం, అసలే పెళ్ళయి 4 రోజులు దాటింది, ఒక మంచి ముహూర్తం పెట్టించేయండి అంటాడు పద్మనాభం. సరే అని అను విరాట్ల కోసం వెతుకుతాడు నాయుడు. అక్కడ కనిపించకపోయేసరికి చూసారా, అప్పుడే వీళ్ళకి తొందర వచ్చినట్టుండి ఎటో వెళ్ళారు అనుకుంటూ విరాట్ అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడే పైకి వెళ్ళిన విరాట్ అనుని చూసి మాట్లాడేలోపు కింద నుంచి పిలుపు విని మళ్ళీ కిందకి వెళ్ళిపోతాడు. అను విరాట్ని చూసి నవ్వుకొని పైనున్న ఆరేసిన బట్టలు తీసుకుని కిందకి వెళ్తుంది, ఎవ్వరికీ అనుమానం రాకుండా. ఏంటి డాడ్ పిలిచారు అని అడుగుతాడు విరాట్. ఏం లేదురా, కోడలి పిల్ల ఏది అంటాడు నాయుడు. ఏంటి మావయ్య గారు చెప్పండి, బట్టలు తేవడానికి అని పైకి వెళ్ళాను అంటుంది అను. ఇలా వచ్చి కూర్చో అంటాడు నాయుడు. పెళ్ళికి మీకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు, మొదటిసారిగా నీకు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఏమి ఇవ్వమంటావు నువ్వే చెప్పు అని అడుగుతాడు. నాకేమీ వద్దు మావయ్య అంటుంది అను. అలా కాదమ్మా, నీకేం కావాలో చెప్పు అంటాడు. సరే మావయ్య, అయితే అడుగుతున్నాను, ఇదేంటి ఇలా అడిగింది అని అనుకోకండి, నేను డాక్టర్ చదివాను కదా, మన ఊర్లో హాస్పిటల్ పెట్టాలని అనుకుంటున్నాను. ఎలాగూ మీ అబ్బాయి కూడా డాక్టరే కాబట్టి ఒకవేళ ఎంఎస్ చేసిన తర్వాత ఆయన మా బావ కూడా అదే హాస్పిటల్లో చేయొచ్చు, వాళ్ళకి ఇష్టం ఉంటే అన్ని రకాల ఫెసిలిటీస్ మన హాస్పిటల్లో ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇదే నా కోరిక, ఏమంటారు మామయ్య గారు అని అడుగుతుంది. అను ముందు చూపుకి అందరికీ ఉపయోగపడే పని చేయాలి అనే తాపత్రయానికి ఆశ్చర్యపోతారు అందరూ. ఇంత మంచి మాట చెప్పినందుకు నేనే నిన్ను అభినందించాలమ్మా, నీ కోరిక తప్పకుండా తీరుస్తాను అంటాడు నాయుడు. చాలా థ్యాంక్స్ మావయ్య గారు అంటుంది అను. అంతేకాదు, మేము కూడా ఆ హాస్పిటల్ నిర్ణయానికి మా వంతు సాయం చేస్తాం అంటారు పద్మనాభం గారు.
థ్యాంక్ యూ తాతయ్య, ఇంత మంచి మాట, నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు అంటుంది అను. టీలు కూడా తాగేసి ఇక బయలుదేరుతామని వెళ్తారు పద్మనాభం వాళ్ళు. అందరూ సంతోషంగా పెళ్లి పనుల్లో పడిపోతారు. విరాట్ అనుతో మాట్లాడాలని చూస్తూ ఉంటాడు, కానీ అను ఎక్కడ దొరకకుండా తప్పించుకుని తిరుగుతూ ఉంటుంది. రాత్రి భోజనాలు అయ్యాక విరాట్ వెళ్ళి టెర్రస్ మీద కూర్చుంటాడు. అను పనులన్నీ ముగించుకొని నెమ్మదిగా టెర్రస్ మీదకు వెళ్తుంది. అప్పటికే అక్కడ ఉన్న విరాట్ ఓ పక్కగా కూర్చొని, అను, నా ప్రేమని నీకు అర్థమయ్యేలా చెప్పాను, నువ్వు అర్థం చేసుకున్నావు అనే అనుకున్నా, కానీ ఏం మాట్లాడవు, నా ప్రేమని ఎప్పుడు అంగీకరిస్తావు అని తన ఫోన్లో అను ఫోటోతో మాట్లాడుతూ ఉంటాడు. వెనుకగా వెళ్ళిన అను అది చూసి చిన్నగా నవ్వుతుంది. వెనక్కి తిరిగి చూసిన విరాట్ అనుని చూసి ఫోన్ తీసేసి, ఎప్పుడొచ్చావను అంటాడు. ఇప్పుడే, మీరు ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. సరే నేను వెళ్తా, మీరు మాట్లాడుకోండి అంటుంది. లేదు లేదు, ఎవరితోనూ కాదు, నువ్వు చెప్పు, అయినా ఏంటి కొత్తగా మీరు అని పిలుస్తున్నావు అంటాడు. ఏం చెప్పాలి, మీరు నా భర్త కదా, అందుకే మీరు అని పిలుస్తున్నాను అని తెలియనట్టు అంటుంది. ఓహో అని మధ్యాహ్నం నువ్వే కదా టెర్రస్ మీ దగ్గర మాట్లాడాలి అన్నావు, అప్పుడే మర్చిపోయావా అంటాడు. ఓ బాగానే గుర్తుంది, మరి మధ్యాహ్నం ఎందుకు రాలేదో అంటుంది ఏమీ తెలియనట్టు. నేను వచ్చాను సరిగ్గా అదే సమయానికి, డాడ్ పిలిస్తే కిందకి వెళ్ళిపోయాను, నువ్వు చూసావు కదా, నేనేమీ చూడలేదు, చూస్తే ఎందుకు అడుగుతాను. అవునవును, అన్నీ అంతే, తెలిసి కూడా తెలియనట్టుంటావు, తెలియనట్టే అడుగుతావు అంటాడు కొంచెం నొచ్చుకున్నట్టుగా. ఇప్పుడు అయ్యగారికి ఎందుకంత అలకొచ్చిందో అంటుంది. నా మొహానికి అలక కూడానా, అయినా నేను అలిగితే ఎవరైనా బుజ్జగిస్తారా ఏంటి అంటాడు బొంగమూతి పెట్టుకుని. అబ్బో, ఆడవాళ్ళలాగా బొంగమూతి బాగానే పెట్టేశారు సారు, ఎందుకు ఇంతకేమైందో చెప్పలేదు. ఏమైంది అని నన్ను అడుగుతావా, పిలిచింది నువ్వు, ఎందుకంటే చెప్పవు, నా ప్రేమ గురించి తెలిసి సమాధానం అడిగితే మాత్రం చెప్పవు, తప్పించుకొని బాగానే తిరుగుతావు, నాకు ఇక్కడ మండిపోతుంది అంటాడు. అబ్బో, అయ్యగారికి ఫ్రస్ట్రేషన్ కూడా బాగానే ఉన్నట్టుంది, అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు అని అడుగుతుంది. మళ్ళీ అదే ప్రశ్న, ప్లీజ్ అను, నన్ను టెన్షన్ పెట్టక, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు తొందరగా అంటాడు. మొద్దు, ఇంకా అర్థం కాలేదా, నువ్వు ఎప్పుడు నన్ను భర్తగా ఒప్పుకుంటావో అప్పుడే అన్నీ అన్నారు, ఎవరో మరి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అంటుంది. అవును అన్నాను, కానీ నువ్వు ఎప్పుడు నన్ను అంటూ మన మధ్యలో ఏదో గుర్తొచ్చినట్లు ఆగిపోతాడు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను మీరు అని పిలిచింది అందుకేనా, అంటే నన్ను భర్తగా ఒప్పుకున్నావా అని అంటాడు. అవును మహాప్రభో, ఇంకేనైనా చెప్పాలా ఇంతకన్నా అని అడుగుతుంది. అర్థమైంది, ఏమీ అవసరం లేదు, ఇప్పుడు ఆకాశాన్ని అందుకున్నంత సంతోషంగా ఉంది అను. చాలా థ్యాంక్స్, ఇంత తొందరగా నీ మనసు మారుతుంది అనుకోలేదు, ఐ లవ్ యూ అను. ఐఎమ్ రియల్లీ లవ్ యూ అను. సరే కానీ నువ్వు మీరు మీరు అని పిలవాల్సిన అవసరం లేదు, విరాట్ అని పిలవచ్చు, ఒకవేళ అమ్మ వాళ్ళ ముందు అలా పిలవలేకపోతే అప్పుడు పిలవచ్చు, అయినా అమ్మ వాళ్ళకు కూడా ఏం అభ్యంతరం ఉండదు, సరేనా అంటాడు. సరే బాబు, ఇంక కిందకి వెళ్ళండి, బాగోదు అంటుంది. అదిగో మళ్ళీ నువ్వలా పిలుస్తుంటే కొత్తగా ఉందను అంటాడు. సరే సరే వెళ్ళవయ్యా వెళ్ళు అని సినిమా స్టైల్లో అంటూ కిందకి నెడుతుంది. ఇద్దరు కిందకు వస్తారు, ఎవరి గదిలో వాళ్ళు పడుకుంటారు. గదిలోకి వెళ్ళగానే అనిత అడుగుతుంది, అను అంతా ఓకేనా అని. ఎందుకలా అడుగుతున్నావు అంటుంది అను. నాకు తెలుసులే పైన ఏం జరిగిందో. ఏం తెలుసు అనిత, పైన ఏం జరగలేదు అంటుంది తడబడుతూ. చూసావా తడబడుతున్నావు, అంటే ఏదో జరిగినట్టే, నేను సరదాగా అన్నాను, చెప్పు ఏం జరిగింది. ఏం కాలేదు, నువ్వు పడుకో ఇంకా అంటుంది. నవ్వుతూ పడుకుంటుంది అనిత. అను కూడా నిద్రపోతుంది. మర్నాడు ఉదయమే ఎప్పటిలాగే లేచి స్నానం చేసి దేవుడి గదిలో పూజ చేస్తుంది అను. గాయత్రి అది చూసి, ఒసేయ్ అనిత, అనుని చూసి నేర్చుకోవే, లేకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏ పని చేయకపోతే ఇదేనా నీకు మీ అమ్మ వాళ్ళు నేర్పించింది అని మమ్మల్ని అంటారు అంటుంది. అదేం లేదులే పిన్ని గారు, అమ్మ వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు, నెమ్మదిగా తనే నేర్చుకుంటుంది, మరేమీ దిగులు పడద్దు అంది అను. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అందరికీ టిఫిన్ వడ్డిస్తుంది అను. అబ్బా, ఈరోజు టిఫిన్ ఎంత బాగుందో, నువ్వు ఎప్పుడూ ఇలా చేయలేదు కదమ్మా అన్నాడు విరాట్. అవునరా, ఈరోజు టిఫిన్ చేసింది నేను కాదు, నీ భార్య. ఏంటి, అను నా చేసింది, చాలా బాగా చేసావను, పైగా ఇది నాకు ఇష్టమైన టిఫిన్ కూడా, సూపర్ అను, నువ్వు ఇంత బాగా చేస్తావని అనుకోలేదు అస్సలు అన్నాడు విరాట్. నవ్వుతుంది అను. అవునవును, ఈరోజు చాలా బాగుంది అంటూ తింటారు అందరూ. విరాట్, ఈరోజు సాయంత్రం నువ్వు తొందరగా వచ్చేయి, ఇంటికి సాయంత్రం పూజ ఉంది అంది పవిత్ర. అలాగే అమ్మా అంటాడు విరాట్. అను, నీ బట్టలు సామాన్లన్నీ విరాట్ రూమ్లో సర్దుకో అంటుంది పవిత్ర. ఎందుకత్తయ్యా? ఎందుకేమిటి, ఎక్కడి నుంచి నువ్వు విరాట్ రూమ్లోనే కదా ఉండాల్సింది అంటుంది అనిత. అదే ఎందుకు అనిత అని అడుగుతుంది అను.
ఎందుకేంటి అను, మీరిద్దరూ భార్యాభర్తలు ఒకే రూమ్లో కదా ఉండాల్సింది. అందుకే ఇంకేం అడగకుండా వెళ్ళి మీ బట్టలు తెచ్చుకొని విరాట్ రూమ్లో, అదే మీ రూమ్లో పెట్టుకో అంటుంది పవిత్ర. సరే అత్తయ్య. అనిత, నువ్వు నాకు సాయం చేస్తావా? సరే అను, పద వస్తున్నా అంటుంది అనిత. మీరిద్దరూ ఆ పనిలో ఉండండి, నేను పూజ ఏర్పాట్లు చేస్తాను అని అంటుంది పవిత్ర. అను అనిత రూమ్లో నుంచి తన వస్తువులన్నీ తెచ్చుకుంటుంది. విరాట్ రూమ్లో ఎక్కడ పెట్టాలో అని ఆలోచిస్తూ ఉంటుంది. అనిత, ఈ కబోర్డ్లు అన్నీ లాక్ చేసి ఉన్నాయిగా, నేను ఎక్కడ పెట్టుకోను నా బట్టలు అని అడుగుతుంది. అవును, విరాట్ వచ్చేసరికి చూడాలి, మరి తన దగ్గరే ఉంటుంది కదా ఈ లాక్. సరే, నేను వెళ్ళి విరాట్ని పిలుస్తాలే అని కిందకి వెళ్తుంది అనిత. విరాట్ అనుకి కబోర్డ్ లాక్ తీసి ఇవ్వు, తను తన వస్తువులు అక్కడ పెట్టుకుంటుంది అంటుంది అనిత. ఏంటి, నా రూమ్లోనా? ఎందుకు అంటాడు విరాట్. అత్తయ్య చెప్పింది ఇక నుంచి మీరిద్దరూ ఒకే రూమ్లో ఉంటారని, అందుకే అను బట్టలు నీ రూమ్లో సర్దుతుంది, నువ్వు వెళ్ళి తనకు హెల్ప్ చేయి అంటుంది అనిత. సరే, నేను వెళ్తాలే అని పైకి వెళ్తాడు. విరాట్, కొంచెం నాకు ఒక లాక్ ఓపెన్ చేసి ఇవ్వు, నా బట్టలన్నీ సర్దుకుంటా అంటుంది అను. ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తాడు విరాట్. అందులో అన్ని డ్రెస్సులు, చీరలు, నగలు ఉంటాయి. వావ్, ఎవరి కోసం కొన్నావు విరాట్ ఇవన్నీ? అనిత కోసం కొన్నావా అని అడుగుతుంది అను. అనిత కోసం కొన్నవైతే అనిత దగ్గరే ఉండేవి కదా, ఎక్కడెందుకు ఉంటాయి అని తిరిగి ప్రశ్న వేస్తాడు. మరి ఎవరి కోసం అబ్బా అని ఆలోచిస్తూ ఉండగా నెత్తి మీద ఒకటి ఇచ్చి, నా పెళ్ళాం కోసం అంటాడు. నీ పెళ్ళాం కోసమా? అంటే అనితని కదా మొన్నటి వరకు నీ భార్య, మరి అనిత కోసం కాదు అన్నావుగా అంటుంది అనుమానంగా. ఒసే మొద్దు, ఎన్నిసార్లు చెప్పాలి, నీకు చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు పిచ్చి, నీ మీద నా మనసులో ఉన్న ప్రేమ తెలిసిన తర్వాత ఇవన్నీ నీ కోసం కొన్నానే, నీకు ఏది ఇష్టమో తెలుసుకొని మరీ నీకు నచ్చేవి కొన్నాను అంటాడు. ఆ బట్టలు, నగలు అన్నీ చూసి ఆశ్చర్యపోతుంది. అన్నీ తనకి నచ్చే రంగులు, తను ఇష్టపడే డిజైన్లు, తన చేతిలో ఉన్న బట్టలు పక్కన పడేసి అమాంతం వచ్చి విరాట్ని హత్తుకుంటుంది. అను చేసిన పనికి షాక్ అవుతాడు విరాట్. ఏంటి మేడం, మీరే కదా నిన్న చెప్పింది కాస్త ఆగమని, ఇప్పుడేంది ఇలా నన్ను పట్టుకున్నారు అంటాడు. ఎదురు ప్రశ్నలు వేయకూడదు, మాకు ఆనందం వచ్చినప్పుడు మేము ఇలాగే చూపిస్తాం అంతే అంటుంది. అబ్బో, చాలా కళలున్నాయి కానీ మా కోరిక మాత్రం తీర్చరు అంటాడు చిలిపిగా. ఆ మాటల్లో అర్థం తెలిసి త్వరలోనే అది కూడా తీరుతుందిలేండి శ్రీవారు, చూద్దాంలే అనుకుని బెడ్ మీద కూర్చుంటాడు. అను తన బట్టలు, వస్తువులు అన్నీ రాకులో సర్దేసుకొని వచ్చి బెడ్ మీద విరాట్ పక్కన వచ్చి కూర్చుంటుంది. విరాట్, నేనంటే నిజంగా నీకెందుకు అంత ఇష్టం? ఏం చేశాను నేను అంతగా చెప్పు అని అడుగుతుంది అను. ఎందుకు ఇష్టం అంటే తెలియదు అను, కానీ నాకన్నా నువ్వంటేనే ఇష్టం. చెప్పాను కదా, నీ మీద ప్రేమ ఎప్పుడు పుట్టిందో తెలియదు, కానీ అప్పటి నుంచి మాత్రం నువ్వే నా ప్రపంచం అయిపోయావు. ఇదిగో, ఇది నీ చిన్నప్పుడు నువ్వు పోయిందనుకున్నా నీ కాలి పట్టి, నీకు ఇదంటే ఎంతో ఇష్టం అని తెలిసి నాకు దొరికిన తర్వాత దీన్ని నా దగ్గరే భద్రంగా దాచిపెట్టాను అని చూపిస్తాడు. దాన్ని తీసుకొని ఆనందంగా చూస్తుంది. విరాట్ అను చేతిలో చెయ్యి వేసి, నీకు జీవితాంతం బాధలో, సంతోషంలో అన్నిట్లో తోడుగా ఉంటాను, నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని నీకు మాటిస్తున్నాను అంటాడు. అను సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ రోజు రాత్రి ఇద్దరు చెరొక వైపు తిరిగి పడుకుంటారు. నిద్రలో మళ్ళీ అనుకి అదే చిన్నప్పటి కల వస్తుంది. ఎవరో తనని గుర్రం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నట్టు. ఈసారి తన ముఖం చూసింది అను. అది ఎవరో కాదు, విరాటే. వెంటనే ఉలిక్కిపడి లేస్తుంది. విరాట్ అటువైపు తిరిగి పడుకొని ఉంటాడు. అయితే అది విరాట్ అన్నమాట. చిన్నప్పటి నుంచి నా కళ్ళలోకి వచ్చి నన్ను రెక్కల గుర్రం మీద తీసుకుని వెళ్ళేది అనుకుంటుంది అను. విరాట్, నువ్వే నా కళ్ళలోకి వచ్చేది, నన్ను ప్రేమించేది, నేను ప్రేమించేది నువ్వే అని తెలియక ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టాను, ఇంకా నేను బాధ పెట్టను అనుకుంటుంది మనసులో. 4 రోజుల్లో దీపు, అనితల పెళ్ళి ఏర్పాట్లు అన్నీ పూర్తవుతాయి. 4 రోజుల తర్వాత పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదే పెళ్లిలో విరాట్ అనులను కూడా అందరికీ పరిచయం చేస్తాడు నాయుడు. ఇద్దరి రిసెప్షన్ గ్రాండ్గా జరుగుతుంది. అను అందరితో కలిసిమెలిసి సరదాగా ఉంటూ పెళ్లి పనులన్నీ తన్ని దగ్గరుండి చేస్తుంది. ఇద్దరి పెళ్ళిళ్ళతో సరదాగా గడిచిపోతుంది. మర్నాడు దీపు, అనితల ఫస్ట్ నైట్కి ముహూర్తం పెడతారు. విరాట్, అను, దీపు వాళ్ళ గది అలంకరిస్తారు. దీపు గడికి కూడా పెళ్ళైపోయింది, వెంటనే శోభన కూడా జరిగిపోతుంది. మనకెప్పుడు జరుగుతుందో అని అనుకి వినిపించేలా నిట్టూరుస్తాడు విరాట్. అను విననట్టు ఉండి మనసులో నవ్వుకుంటుంది. కాసేపు ఆగితే నీకే తెలుస్తుందిలే అనుకుంటుంది. అంతా సిద్ధమయ్యాక ఇద్దరు గదిలో నుంచి బయటకు వెళ్ళిపోతారు. అను విరాట్ని బయటకు తీసుకొని వెళ్ళమంటుంది. ఎక్కడికి అని అడిగితే చెప్తాను ముందు పద అని కారులో విరాట్ పక్కనే కూర్చొని ఎలా వెళ్ళాలో చెప్తూ ఉంటుంది.
కొంత దూరం వెళ్ళాక ఇక్కడ ఆపు అంటుంది. కారు దిగి చూసిన విరాట్ షాక్ అవుతాడు. ఇది మన తోట కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు అంటాడు. అంత తొందర ఎందుకు, నీకే తెలుస్తుందిలే ఆగు అని ముందుకొచ్చి పొలంలో పనిచేసే రామయ్యని అంతా సిద్ధమేనా అని అడుగుతుంది. అంతా సిద్ధమే అమ్మా, అదిగో అక్కడ అని అటు చూపిస్తాడు. ఏదైనా అవసరం ఉంటే కబురు పెట్టండి అమ్మా, ఇక్కడే ఉంటాను నేను అంటాడు. సరే అని అతన్ని పంపిస్తుంది అను. విరాట్ని తీసుకుని అక్కడికి వెళ్తుంది. అక్కడ పొలంలో మంచం మీద పరుపుతో పక్క తయారు చేసి దాని మీద పూలతో అలంకరించి ఉంటుంది. అది చూసి విరాట్ ఆశ్చర్యపోతాడు. ఇక్కడ ఏంటి ఇది అని అడుగుతాడు. వెన్నెల్లో మంచం మీద మొదటి రాత్రి జరగాలని నీ ఆశ కదా, అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చాను అంటుంది. అర్థం కానట్టు చూస్తాడు. నీ కబోర్డ్లో డైరీలో చూశాలే, నీ మొదటి రాత్రి ఎలా ఉండాలి అనుకున్నావు, అందుకే ఈ ఏర్పాట్లన్నీ రామయ్య సాయంతో ఇలా చేశాను అంటుంది. మరి ఇప్పుడు నీకు ఇష్టమేనా మనస్ఫూర్తిగా అని అడుగుతాడు. బావ కూడా తనకి నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకు కూడా ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. ఇంకెన్నాళ్ళు మనం మాత్రం విడిగా ఉండాలి, అందుకే నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చాను. నేను భర్తగా అంగీకరించిన రోజే నా మనసులో నీ మీద ప్రేమ ఏర్పడింది, కానీ అప్పటికే బావ గురించిన ఆలోచన పోవటానికి సమయం పట్టింది. అంతేకాకుండా నేను ఇష్టపడే వ్యక్తి కూడా నువ్వే అని తెలుసుకోవటానికి ఇంత సమయం పట్టింది నాకు. ఇప్పుడు మనస్ఫూర్తిగా నేను నీ దాన్ని అంటుంది. నువ్వు ఇష్టపడేదే నేనా అని అడుగుతాడు. తన చిన్నప్పటి కల గురించి చెప్తుంది అను. నా కలలో వచ్చే రాకుమారుడిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకునేదాన్ని, కానీ అది బావ కాదని అది నువ్వే అని ఇప్పుడే తెలిసింది, అందుకే ఇదంతా అంటుంది. ఏంటి, ఈ రోజుల్లో కూడా నువ్వు అవన్నీ నమ్ముతావా అంటాడు విరాట్. ఎందుకు నమ్మకూడదు, నీ మనసుకి ఏం కావాలో నీ మెదడు నీకు తెలియచేస్తూనే ఉంటుంది, అలాంటి సంకేతమే ఇది కూడా, నేను నమ్ముతాను అంటుంది. సరే సరే అయితే నీ కల్లోకి వచ్చే రాకుమారుడిని నేనే అన్నమాట అంటాడు విరాట్. అది నాకు ఈ మధ్యనే తెలిసింది అంటుంది అను. విరాట్ సంతోషంతో అనుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. అను విరాట్ ఎదలో ఒదికిపోతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథని ఇంతవరకు వినారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అంతే అంటారు కదా, కళ్యాణం వచ్చినా కుక్కొచ్చినా ఆగదని. అలానే వీళ్ళిద్దరి పెళ్ళికి కూడా ఇలా వేరువేరుగా ఇలా తన బావ పెళ్ళి తన బావ ఇంకొకరిని ప్రేమించినట్టు, తన బావ యొక్క ఫ్రెండ్ ఈమెను ప్రేమించినట్టు చూసారా, విధి ఎంత విచిత్రంగా ఆడిందో ఈ కథలో. సరే, ఈ కథని ఇంతవరకు విన్నారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది కదండి, ప్లీజ్ అండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. రేపు మళ్ళీ ఒక మంచి కథతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి. ఆగండి, నేను ఈ మధ్య నవలలు కూడా చదువుతున్నాను. ఒక 1 hour అలా ఉంటుంది నవల, దాన్ని కూడా ప్రోత్సహించవచ్చు కదా. ఎప్పుడు ఈ జనరేషన్లో వచ్చే నార్మల్గా మాట్లాడే ఈ కథల కంటే నవలల్లో ఎంత రచనాత్మకంగా ఉంటుందండి. దాన్ని కూడా ఆదరిస్తే నేను మంచి నవలతోటి మేము ముందుకు వస్తానండి. ఆల్రెడీ ఆ వీడియోస్ని చేసి పెట్టుకున్నాను, కాకపోతే దానికి అంత మంచి ఎంకరేజ్మెంట్ రాకపోవడం వల్ల, ఎవరు అంత ఆసక్తిగా చూడకపోవడం వల్ల నేను అక్కడితోనే ఆపేశాను. మీ అందరికీ నచ్చుతుంది అని అంటే కమెంట్ చేయండి. నేను మళ్ళీ మంచి నవలతోటి ఇలాగే మధ్యలో కథలతోటి కూడా అలరిస్తూనే ఉంటాను. సరే, రేపు మళ్ళీ కలుసుకుందాము. ఉంటాను మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.